ఈరోజు మనతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు ఉన్నారు. మరి అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలు పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ఎమ్మెల్సీకి సంబంధించిన ఎన్నికలు కూడా వరంగల్లో పెద్ద ఎత్తున జోరుగా సాగుతూ ఉన్నాయి. మరి ఈ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీకి సంబంధించిన విషయంలో ఇప్పటికే ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ వాళ్ళ అభ్యర్థులను ప్రకటించినాయి. మొత్తానికైతే 60 మంది అభ్యర్థులు ఇప్పుడు పోటీలో ఉన్నారు. మరి గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి, మరి వీటిలో ఎంతమంది గ్రాడ్యుయేట్స్ ఓటేసేటువంటి అవకాశాలు ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించిన విషయంలో ముఖ్యంగా గ్రాడ్యుయేట్స్ సమస్యల మీద అధికార పార్టీ వాళ్ళు లేదంటే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గత కొన్ని రోజులుగా చేస్తున్నటువంటి పోరాటాలు చూసుకున్నా కూడా ఏం కనబడట్లేదు. మరి ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించి అటు తెలంగాణ జేఏసీకి ఉమ్మడి వరంగల్ జిల్లాకి పూర్తిగా ఉపాధ్యక్షులుగా పనిచేసి కొత్తూరు జెండా అంటే హన్మకొండ, వరంగల్లో తెలియని వాళ్ళు ఉండరు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్నప్పుడు కూడా కొత్తూరు జేఏసీ బంద్ ప్రకటించిందనంటే రాష్ట్రంలో ఎక్కడ లేకున్నా ఉమ్మడి వరంగల్లో మాత్రం బంద్ పెద్ద ఎత్తున జరిగేది. మరి అట్లాంటి కొత్తూరు జేఏసీకి ఫౌండర్ కన్వీనర్గా ఉన్నటువంటి తాడిశెట్టి క్రాంతి కుమార్ గారు మనతో ఉన్నారు. వాళ్ళ ఉద్యమం కుటుంబం మొత్తం ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమంలో తల్లి, తండ్రి, కొడుకు అందరూ వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఉద్యమంలో ముందుండి ప్రముఖ పాత్ర పోషించారు. మరి ఆయన ఈరోజు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీగా పోటీలో ఉన్నారు. మరి ఏం జరుగుతుంది, ఈ పోటీల్లో ఎవరెవరు నిలబడుతున్నారు, బలబలగాలు ఎలా ఉన్నాయి, గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా స్పందిస్తున్నారు, మరి ప్రజా ఉద్యమాల్లో ఉన్నటువంటి వారి కుటుంబం నుండి ఒక నాయకుడు ఈరోజు రాబోతున్నాడు, అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అన్న, వెల్కమ్ టు N9 మీడియా. అన్న నమస్తే. బాగున్నారా అన్న? తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కేయూ కేంద్రంగా కూడా నేను ఇక్కడ చదువుకున్నప్పుడు మిమ్మల్ని చూశాను. అప్పుడు కొత్తూరు జేఏసీలో మీరు చేసినటువంటి పాత్ర కూడా గొప్పది. మరి ఆ ఉద్యమ స్ఫూర్తి ఈ 10 ఏళ్ళుగా మీరు కొనసాగించినప్పటికీ కూడా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మారుతూ వస్తూ ఉంది. ఎలా ఉంది అంటే ముఖ్యంగా వరంగల్లో రాజకీయ పరిణామాలు మారుతూ ఉన్న క్రమంలో మీరు ఏమనుకుంటున్నారు ఇక్కడ పరిస్థితుల గురించి? వాస్తవంగా రాజకీయాలన్నీ కూడా డబ్బు చుట్టూ, మతాల చుట్టూ, కులాల చుట్టూ తిరుగుతూ ఉన్నది. నిజమైన రాజకీయాలు వెనుకట ఎప్పుడో విన్నాం కానీ చూసిందైతే లేదు. భవిష్యత్తులో కూడా ఇంకా దారుణాలే చూస్తాం కానీ మంచి రాజకీయాలు చూడం. ఎందుకంటే యువత అంతా కూడా సాఫ్ట్వేర్ వైపు పోతున్నారు చదువుకున్న వాళ్ళు. ఏదో రకంగా ఉద్యోగాలలో జాయిన్ అయ్యి మంచి అంతా అటు వెళ్ళిపోవడం వల్ల ఈ ఏ యూత్ని ఖరాబ్ చేస్తూ పొలిటికల్ పార్టీస్ వాళ్ళని వాడుకొని వదిలేస్తున్నారు. దీనివల్ల మంచి రాజకీయాలు, ఆరోగ్యకరమైన రాజకీయాలు అనేది ఇక భవిష్యత్తులో చూడలేము అనే దుస్థితికి తీసుకొచ్చింది ఇప్పుడున్న పార్టీ. మీరు ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆ విషయంలో రైతులైనా, పేదలైనా, మహిళలైనా వీళ్ళేమో ఏమన్నా ఇస్తారేమో అన్న ఆలోచనలో ఉంటారు అనుకోవచ్చు మనం. కానీ ఇప్పుడు జరిగే గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు కాబట్టి ఈ గ్రాడ్యుయేట్స్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశాలు? వాస్తవంగా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండానే ఓట్లు వేస్తారన్న నమ్మకం. ఎందుకంటే తెలంగాణ అంటేనే ఒక ఉద్యమాల స్ఫూర్తితో ఉన్న వాళ్ళు, నిరంతరం ప్రజా సమస్యల మీద అవగాహన ఉంటుంది. దేశం రాజకీయాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన, ఇతర రాష్ట్రాల జరుగుతున్న పరిణామాలపైన అవగాహన ఉన్న వాళ్ళే మన ఎక్కువగా ఉంటారు. కాబట్టి వాళ్ళు డబ్బులకు లొంగుతారనే ఆలోచన అయితే నాకు లేదు. సరే, కింది స్థాయిలో ప్రజలు, పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళంటే వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వాళ్ళు ఎంతో కొంత ఆశపడి ఉండొచ్చు. కానీ వాస్తవంగా అది కూడా తప్పైనప్పటికి కూడా దోచుకున్న డబ్బునే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రజలు తీసుకుంటున్నారు. వాళ్ళకు మనసుకు నచ్చిన వాళ్ళకే ఓటేస్తున్నారు. కాబట్టి కొత్తగా ట్రెండ్ అయితే మారింది. ఏ పార్టీ డబ్బులు ఇచ్చినా తీసుకోవాలి, నచ్చిన వాళ్ళకే ఓటేయాలనేది ప్రజలు కూడా ఆ ఆలోచనలకు వచ్చినారు. కానీ భవిష్యత్తులో మారాలి, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఎలా అయితే ఎలక్షన్స్ జరుగుతాయో అలాంటి విధానపరమైన ఎలక్షన్స్ మన దగ్గర కూడా జరగాలి. ఎలక్ట్రానికల్ ఓటింగ్, బ్యాలెట్ ఓటింగ్ ఎక్కడి నుండైనా వేసే విధానాలు. ఇంకొకటి, ఇప్పుడు బాంబేలో ఉన్న వ్యక్తి తెలంగాణకు వచ్చేయాలంటే చాలా డబ్బుతో కూడుకున్నది, అట్లా ఓటేయలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడా ఎలక్ట్రానికల్ ఓటు సిస్టమ్ ఇవ్వడం వల్ల వాళ్ళు అక్కడే ఓటేస్తారు. దానివల్ల తెలంగాణకు లాభం జరుగుతుంది, ఆ వ్యక్తికి కూడా లాభం జరుగుతుంది. మార్పు రావాలి. ఈ రోడ్ల మీదకి వచ్చి ప్రచారాలు, ముసలోళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళ ముసలోళ్ళు పిల్లల్ని పట్టుకొని 47 డిగ్రీల ఎండలలో కేవలం 200-300 కోసం తిరుగుతుంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే
ఎంతోమంది వడదెబ్బలకు చనిపోతూ ఉన్నారు. అవును, కేవలం 500 కోసం వాళ్ళని తిప్పడం వల్ల ఈ ఎండలకి ఏమైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటాడు? ఆ నాయకుడు మర్చిపోతాడు, అందరూ మర్చిపోతారు, కానీ బాధపడేదంతా వాళ్ళ కుటుంబ సభ్యులే. సో ఇవన్నీ చూస్తూ ఉంటే నాలాంటి వాళ్ళకు మనసు చెలించిపోతూ ఉన్నది. ఎన్నడూ రాజకీయ వ్యవస్థ మారుతుంది? వీళ్ళ ఆర్థిక విధానాల వల్ల మన కింది స్థాయి ప్రజలకు ఆర్థికంగా బలోపేతం కాకపోతే వాళ్ళు ఎప్పటికీ ఆశపడుతూనే ఉంటారు. సో ఈ సంపదను సృష్టిస్తున్నాం మనం, ఏదైతే ట్యాక్స్ పే చేస్తున్నాం ఇవన్నీ కూడా మళ్ళీ జనాలకు అందించాలి. కానీ ఇది దోపిడీకి గురయ్యి కేవలం కొంతమంది చేతిలోనే ఆ డబ్బు ఉండిపోయి బ్లాక్ మనీగా మారిపోయి కింది స్థాయిలో అన్నం తినడానికి, ఒక్క పూట అన్నం తినడానికి కూడా డబ్బులు లేని స్థితిలోకి వచ్చేసి చాలామంది పేద ప్రజలు, మీరు చూడండి పేపర్ల సర్వేలలో కనీసం రోజుకు 200 నుండి 300 మంది అన్నం దొరకక చచ్చిపోతున్నారు. ఇక ఇలాంటి సమాజంలో మనం ఉన్నందుకు సిగ్గుపడాల్సిందే వాస్తవంగా. ఇన్ని ప్రభుత్వాలు, ప్రజాప్రభుత్వాలు, భారతదేశ రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శం అంటాం, ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇంకా మన దగ్గర ఆకలి చావులు ఉన్నాయి. అంటే ఇప్పుడున్నటువంటి యూత్ కానీ, ఇప్పుడున్నటువంటి చదువుకున్న వాళ్ళు కానీ ఈ విషయాల మీద ఆలోచించేటువంటి టైం ఉంది అసలు వాళ్ళకి? అది లేదు. ఎందుకంటే ఎంతకు జనాలను సమీకరించి వాళ్ళని మతాల వైపు మళ్లించడం, కులాల వైపు ఇట్లా కక్షలు కట్టించుకొని లొల్లులు చేయడం తప్ప కొత్త రాజకీయాలకు వర్డ్ అనేది లేకుండా పోయింది. మీరు ఆలోచిస్తూ ఉంటే బూతులు తిట్టుకునే సీఎంలను ఎక్కడన్నా చూసిందా? తెలంగాణలోనే అవపడుతుంది. సీఎంలే బూతులు తిట్టినాక ప్రజలు ఏ విధంగా మారుతారు? సో కొత్త రాజకీయం లేకపోతే భవిష్యత్తులో ఒక పెద్ద ప్రమాదకరంగా మారుతుంది ప్రజాస్వామ్యానికి. ఒకప్పుడు ఆరోగ్యకరమైన సమాజాన్ని చూసినాం. ప్రతిపక్షంలో ఉన్న, పాలకపక్షంలో ఉన్న, మిత్రపక్షం లాగా ఏదో సందర్భంలో కలిసి మాట్లాడుకునే నాయకులను చూసేది. కానీ మీరు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఒకవైపు తెలంగాణలో చూడండి, బూతులు అసలు ప్రజలకు చెప్పే స్థాయిలు దాటిపోయి మాట్లాడుతున్నారు. వాళ్ళ లోపటున్న భావాలను, ఒక రకమైన భావాలను వ్యక్తపరుస్తున్నారు. అంటే ఆరోగ్యకరమైన వాతావరణం అయితే కాదు అది. నిన్న ఆంధ్రాలో కూడా ఎంతమంది కొట్టుకున్నారు. ఒక ఓటర్ని కొట్టే స్థాయికి ఎమ్మెల్యే, అంటే అంత ఆసనానికి గురైపోతున్నారు. పదవిని వాళ్ళు అనుభవించి దాన్ని వదలలేక వాళ్ళు చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ పదవి కావాలని, మళ్ళీ కొత్త పార్టీలకు జాయిన్ కావాలని, ఇదే తాపత్రయాలు. వాళ్ళు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవాలనే తప్ప ప్రజల మీద ప్రేమనైతే ఈ రాజకీయ నాయకులకు లేదు. అలానే మీరు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసారు కదా, 6 నెలల క్రితం ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినాయి. అప్పుడు డబ్బు, మద్యము, మీరు అన్నట్టుగా కులము, మతము రాజకీయం చేసిరు. ఇప్పుడు నిన్న కాక మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి, 2 రోజులు కూడా కాలేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ మొత్తం కూడా ఈ నెల రోజుల ప్రాసెస్ మొత్తం డబ్బు, మద్యము ఇవే రాజకీయం జరిగినాయి. వాటి ప్రభావం ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ల మీద ఉంటుందా? ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది, కానీ గ్రాడ్యుయేట్స్ అయితే డబ్బులకు లొంగుతారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు వ్యక్తిగతంగా. పార్టీ గుర్తులు ఏముండవు, పార్టీలు కాబోతే క్యాండిడేట్లను పెట్టవచ్చు, కానీ మనుషులను చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వర్క్ని చూసి మాత్రమే ఓటేస్తారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఇంకో డౌట్ అన్న, ఇప్పుడు ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి నిజానికి గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన ఎన్నికలు, వీటిలో రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అయ్యి రాజకీయ పార్టీలు వాళ్ళ క్యాండిడేట్లను పెట్టడము, రాజకీయ పార్టీల మద్దతుగా క్యాండిడేట్లను పెట్టడం అనేది నిజంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు అవసరమా? అవసరం లేదు. నేను అదే చెప్పబోతున్నా. వాస్తవానికి ఒక కాంగ్రెస్, బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకేదన్నా పార్టీ, బీజేపీ కానీ మీరు గ్రాడ్యుయేట్ ఎన్నికలలో అభ్యర్థులను ప్రకటిస్తే వాళ్ళ మేనిఫెస్టో ఏముంటుంది? వాళ్ళ పార్టీ ఎజెండానే వాళ్ళ ఎజెండాగా మారుతుంది. కొత్త మేనిఫెస్టో ఏముండదు. ఇక వాడు రేపు మన నిరుద్యోగుల సమస్యల మీద ఏం మాట్లాడతాడు, గ్రాడ్యుయేట్ సమస్యల మీద ఏం మాట్లాడతాడు, ఒక ఉద్యోగ సమస్యల మీద ఏం మాట్లాడతాడు, రైతుల సమస్యల మీద ఏం మాట్లాడరు. వాళ్ళకి రైట్స్ ఉండవు, వాళ్ళ పైన ఒత్తిడి ఉంటుంది, ఎక్కువ మాట్లాడనియరు. అన్ని విధాలుగా అసలు రాజకీయ జోక్యం అనేది ఉండొద్దు. గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎలక్షన్స్ లో రాజకీయ జోక్యం ఉండొద్దు. ఇండివిజువల్ ఎలక్షన్స్ గానే మారాలి. అప్పుడే ప్రజల గొంతును వినిపించేందుకు అవకాశం. బీజేపీ వాళ్ళు గెలిస్తే 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అని చెప్పేసి బీజేపీని అడగలేరు. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే ఉద్యోగాలు ఏమైనా అని రేవంత్ రెడ్డిని అడగలేరు. బీఆర్ఎస్ వాళ్ళు గెలిచేది ఉంటే, ఒకవేళ ప్రతిపక్ష నాయకుడు గెలిచేది ఉంటే అడుగుతాడేమో కావచ్చు, కానీ రాజకీయ నాయకులు పార్టీల నుండి గెలిచిన వాళ్ళైతే మీరు ఆలోచించండి అన్న. వాస్తవంగా ఇప్పుడున్న ప్రధాన పార్టీలో ఉన్న అభ్యర్థులందరూ కూడా స్వార్థంగా వాళ్ళ స్వలాభాల కోసం పార్టీల మారినోళ్ళే. మీరు తీర్మానం మల్లన్న చూడండి, ఆయన మొదట తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ అవపడలేదు. కేవలం టీవీలలో ఉన్న షోలలో
ఒక షోతో ఆయన ఫేమస్ అయ్యింది కానీ ఆయన సొంత ఇమేజ్ ఏం లేదు. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్సీగా నిల్చున్నప్పుడు మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ తరపున నిల్చున్నాడు. అప్పుడు ఏమన్నాడు, ఏ గుర్రం ఏ గాడి దొరికితే ఆ గాడితో పోవాలి కాబట్టి నేను కాంగ్రెస్ అనే గాడిదని ఎక్కినా అని చెప్పిండు. ఆ తర్వాత ఆయన అవకాశం కోసం కోదండరాం పార్టీలో జాయిన్ అయ్యాడు. పార్టీలో జాయిన్ అయిన 4 నెలలు ఉన్నాడో లేదో ప్రయారిటీ ఉన్నాక ఆయనని తిట్టి ఆయన పార్టీలోకి వెళ్ళి బయటకు వచ్చాడు. ఆ తర్వాత జర్నలిజం పెట్టిండు. జర్నలిజం అంటే ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటిది. అలాంటి ప్రజాస్వామ్యానికి ఊపిరి లాంటి జర్నలిజాన్ని ఇలా భ్రష్టు పట్టించిండు. కేవలం బూతులు లేకుండా ఆ టీవీ ఛానల్లో మాటలు ఉండవు. వ్యక్తిని కించపరుస్తారా? ఆ హక్కు ఎవరిచ్చారు? రాజ్యాంగంలో ఒక వ్యక్తి స్వేచ్ఛనిచ్చింది కానీ పక్క వ్యక్తిని కించపరిచే స్వేచ్ఛ ఏ రాజ్యాంగం ఇవ్వలేదు కదా. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక ఇంకే స్థాయి వ్యక్తిని అయినా కించపరిచే విధంగా, ఇప్పుడు చదువుకోనంత మాత్రాన ఒక మంత్రి నీవు అంగుటి అని పిలుస్తాడు. అది న్యాయమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది విలువలను కాపాడుతుందా? రేపటి సమాజానికి ఏం చెప్తాం? ఆ తర్వాత ఆయనను అరెస్ట్ చేసినాక సరే ఆయన పోరాటం చేసిండు, ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఏదో చేసి ఉండొచ్చు, కానీ దానికోసం తాను లాభం కోసం బీజేపీ వైపు పోయిండు. ఒక సిద్ధాంతపరమైన ఆలోచన ఉన్నవాడు బీజేపీ వైపు పోయిండంటే ఇక మన ఆలోచన వెళ్తున్నాయి అనేది మీరే అర్థం చేసుకోండి. ఒక కమ్యూనిస్ట్ భావజాలాలు బహుజన భావజాలు ఉన్నాడు ఎవరు కూడా బీజేపీ వైపు ఆలోచించరు. ఇలా వాళ్ళు బీజేపీ వైపు పోయిందంటేనే స్వార్థపరులని అర్థం. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితులు కేసీఆర్ రాష్ట్రంలో రాజరిక పాలన చేస్తున్నప్పుడు కేసీఆర్ను ఎదిరించడం కోసం నేను ఒక్కరిని నిలబడ్డా, నేను సాగు బతుక అంటే నేను బతకాలంటే బీజేపీ తప్ప నాకు వేరే అవకాశం లేదు, అందుకే నేను బీజేపీలో చేరినా అని కూడా ఆయన చెప్పిండు. మీరు ఆదర్శ ఒకటి రాకేష్ అన్న ఆలోచించండి, భగత్ సింగ్ ఇట్లా ఆలోచిస్తే ఆయన బతుకుండేటోడే కదా. ఆయన ఉరికమ్మాన్ని ఎందుకు వేసుకున్నాడు? నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యేటోడు కదా. ఆయన ఇట్లా ఆలోచిస్తే నువ్వు ముందే తెలుసు కదా, నువ్వు ఒక పెద్ద వ్యక్తిని ఢీకొన్నప్పుడు నీకు ఎలాంటిదైనా ఆటంకాలు. ఇప్పుడు మీరు ప్రొఫెసర్ సాయిబాబా గారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారండి? 10 ఏళ్ళు. మరి వాళ్ళందరూ త్యాగాలు చేయట్లేదా? ఈయన ఒక్కడే త్యాగం చేయలే కదా. త్యాగాలు చేసింది కాబట్టి వాళ్ళు ఆ స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఆ గుర్తింపు ఉన్నది. నువ్వు నీ అవసరం కొద్దీ నువ్వు పార్టీలు మారి ఆ పార్టీలను తిట్టి మీరు నమ్ముతారో నమ్మరో ఈ 3 నెలల రాజకీయాలు కాంగ్రెస్ వచ్చినాక కాంగ్రెస్ని కూడా వాళ్ళ ఛానల్లో తిట్టిన రోజులు ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ పడే వ్యక్తి ఆ కాంగ్రెస్ విధానాలను కూడా తిట్టిన అంటే అట్లాంటప్పుడు కాంగ్రెస్లో పార్టీలో నిల్చునే అర్హత ఆయనకు లేదు. మీరు ఆలోచించారు, కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింది మల్లన్న కూడా అదే అండి. ఆ గాడిదని పట్టుకొని మళ్ళీ ఎందుకు గాడిద మీద ఎందుకు ఎక్కాలి? ఆయనకి గాడిద మనం చెప్పిండు కదా, ఇచ్చిన టికెట్ ఇచ్చిన ఆ పార్టీ కన్నా ఉండాలి, తీసుకున్న ఈయన కన్నా ఉండాలి. ఇన్ని పార్టీలు మారిన వ్యక్తి రోజుకొక కొత్త ఎజెండాను తీసుకొచ్చే వ్యక్తి. మీరు ఆలోచించండి, 7200 అని ఒక సింబల్ వేసుకొని జనాలల్లో పూర్తిగా ప్రచారం చేసిండు. ఆ 7200 ఎక్కడ మాయమైంది? ఏంటిది? దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటిది? జనాలకు చెప్పాలి కదా. ఒక ఎజెండా తీసుకున్నావు, దాన్ని క్లోజ్ చేసినా దానివల్ల నీకు సాధ్యం కాకుండా తప్పైందనో క్షమించమనో చెప్పి దాన్ని పూర్తిగా క్లోజ్ చేయాలి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆలోచిస్తున్నాం, ఆయన 7200 నెంబర్ పెట్టిను, దాని వెనకాల ఏం జరిగింది చెప్పలే. దాన్ని ఎందుకు ఇప్పుడు దాని గురించి ప్రస్తావన దాని వెనకాల మతలబ్ ఉన్నది మాకు తెలుసు, కానీ ఈ ఛానల్లో చెప్పలేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో. అయితే 7200 వెనకాల ఉన్న మతలబ్ని ఇప్పుడు ఎందుకు తీసుకురాలే? మరి దాన్ని సాధించినరా? సాధిస్తే దాన్ని ప్రయోగాలు ఏమొచ్చినాయి అనేది చెప్పాలి, ప్రజలకు చెప్పాలి. అది చెప్పలేదు. రెండోది, బీసీల ఉద్యమాన్ని బలోపేతం చేస్తా, రేపటి రోజున నేనే ఈ రాష్ట్రానికి ఒక ఆల్టర్నేటివ్ అని చెప్పిండు. మరి మా మేధావులు అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు, మరి నీ ఆల్టర్నేటివ్ ఏమిటిది? అరే ఆయన ఛానల్ ద్వారా ఆయన సొంతంగా లాభపడ్డాడు తప్ప ప్రజలు లాభపడ్డది ఏం లేదు. జనాలను చైతన్యం చేస్తానని కొన్ని 100 మంది జీవితాలు ఆగమైపోయినాయి. ఆయన వెనకాల తిరిగిన వాళ్ళు ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉన్నారు తప్ప వాళ్ళు. మొన్న ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా మధ్యలో నా ఆస్తులు ఏమీ లేవు, అన్నీ నేను రాసిస్తున్నా, నాకు 0 ఆస్తులు ఇప్పటి నుండి అని చెప్పేసి కూడా మొన్న ఇక్కడ మాట్లాడినట్టుగా చూసినాము. ఇక ఆన్ రికార్డు మనం చెప్పొచ్చు, ఆఫ్ రికార్డు ఏమున్నాయో మీ అందరు తెలుసు. నేను చెప్పాల్సిన అవసరం లేదండి. ఉద్యమాలు చేసే వాళ్ళకు విలేకరులకు ప్రతి విషయం తెలుస్తుంది. మీరు న్యాయంగా ఆలోచించండి, ఆయన అఫిడవిట్ న్యాయపరంగా ఉన్నదా? నిజంగా ఆయన న్యాయంగా ఇచ్చేది ఉంటే నేను కూడా ఆలోచిస్తాను దాని గురించి. ఇప్పుడు ఇచ్చిన ప్రధాన పార్టీలల్లో ఆ ముగ్గురు, మీరు మన రాకేష్ రెడ్డి తీసుకోండి, ప్రేమేందర్ రెడ్డి తీసుకోండి, తీర్మాన్ మల్లన్నని తీసుకోండి, ఈ ముగ్గురు అఫిడవిట్లను చదివినా వాళ్ళకి ఆస్తులే లేవని రాసిన దాదాపు వాళ్ళ వెనకాల
రోజు ఖర్చు కనీసం 2-3 లక్షల కంటే తక్కువ ఖర్చు పెట్టరు. అలాంటి అఫిడవిట్లను ఇవ్వడం వల్ల ప్రజలకు ఏం న్యాయం చేస్తారు, గ్రాడ్యుయేట్స్కి ఏం న్యాయం చేస్తారు? వాళ్ళు అసలు నిజాన్ని వాళ్ళు చెప్పాలి కదా. ఇప్పుడు రాకేష్ రెడ్డి పరిస్థితి అంటే అంతకుముందు బీజేపీలో ఉన్నప్పుడు రాకేష్ రెడ్డి ఇక లోకల్లో ఉన్నటువంటి ఏబీపీ కార్యకర్తలతో దగ్గరగా ఉండడము. వాస్తవంగా రాకేష్ రెడ్డి ఇక్కడ యూత్ని చాలా ఆకర్షించే ప్రయత్నంలో వాళ్ళని తప్పుదో పట్టించాడు. ఏ రకంగా? మీరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ మీద దాడులు చేపించిండు, ఇక్కడ స్థానిక నాయకుల భూ కబ్జాలు అని చెప్పి దాని మీద చాలా ఎత్తున జనాలల్లా తీసుకుపోయిండు. మరి ఇవాళ ఆ భూ కబ్జాదారులతో ఎందుకు చేతులు కలిపోయిండు? అదే పార్టీ ఆఫీస్లో మీద దాడి చేసినాడు, అదే పార్టీ ఆఫీస్ పోయి కన్వాయింట్లు కప్పుకున్నాడు. అంటే వీళ్ళకు స్థిరమైన ఆలోచన లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ. ఎట్లున్నాయంటే ఇప్పుడు పొద్దు తిరుగు పురుగు ఎటు తిరిగితే అటు తిరుగుతూ ఉంటుంది. వీళ్ళు అవకాశవాదులు. వీళ్ళు ప్రజా సమస్యల గురించో ప్రజల గురించో వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు ఆయన ఉద్యమంలో నాకైతే ఎక్కడ కనబడలే. నేను వరంగల్ జిల్లా ఉద్యమంలో చాలా ముఖ్య పాత్ర పోషించడం. వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటి ఇంటింట తెలంగాణ తల్లి విగ్రహాన్ని మరియు మొట్టమొదటి వరంగల్ జిల్లాలో మర్కజ్ సెంటర్ల విగ్రహాన్ని కూడా కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు ఉన్నప్పుడు ఆయనను తీసుకొచ్చి భూమి పూజ చేసి టీఎన్జిఓస్ నాయకుడైనటువంటి స్వామిగౌడ్ గారి చేతుల మీదుగా, ప్రొఫెసర్ కోదండరామ్ గారి చేతుల మీదుగా, మళ్ళా మన అప్పటికి రావాల్సింది ఎవరంటే మన ప్రొఫెసర్ జయశంకర్ సార్. కానీ ఆ రోజు క్యాన్సర్ తోటి ఆయన హాస్పిటల్ ఉండడం వల్ల రాలేదు. వాస్తవంగా ఆ 31వ తారీఖు నాడు మేము ఈ విగ్రహాన్ని ఓపెన్ చేసినాం, అక్టోబర్ 31. ఎందుకంటే నవంబర్ 1 నాడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం, అది తెలంగాణ ప్రజలకు బ్లాక్ డే. ఆ 31 నాడు ఏంటంటే తెలంగాణ తల్లి బానిస సంఖ్యలను నింపాలి అనే ఒక ఉద్దేశంతో ఆ రోజు మేము ఓపెన్ చేయడం. మొట్టమొదటిదా విగ్రహం? వరంగల్ జిల్లాలో మొట్టమొదటిది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేమే పెట్టినాం. ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆనాడు టీఆర్ఎస్ అనబడే వాళ్ళు కూడా పెట్టలేదు. కాకపోతే ఆనాడందరం ఒకే రకమైన ఆలోచనలో ఉన్నాం. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మనం అందరం కదా జై అంటే జై అని ఉరికిన వాళ్ళమే. అప్పుడు అది నిరంతరం కర్ఫ్యూలు చూసినాం. అసలు పుస్తకాలలో చదివిన ప్రతిదీ కూడా మన తెలంగాణ ఉద్యమంలో చూసినాం. తెలంగాణ ఉద్యమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కడు స్వతంత్ర ఉద్యమ పోరాటంలో పాల్పంచుకున్న దాంతో సమానం. అది ఒక నియంతలకు ఎదురొడిగినాం. అక్కడ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వాళ్ళకి ఎదురు నిలిచి పోరాడడం అంటే అది అసాధ్యం. ఇప్పుడు ఆ వరంగల్కు సంబంధించిన విషయంలో ఒకవేళ తెలంగాణ ఉద్యమాన్ని మాట్లాడుకుంటే వరంగల్లో కొత్తూరు జేఏసీ గురించి మాట్లాడుకుంటే అంటే చరిత్ర రాసుకున్నా కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ పాత్ర అని రాయాల్సి వచ్చినప్పుడు కొత్తూరు జెండా, కొత్తూరు జేఏసీ, ఆడ మీరు చేసిన ధర్నాలు అవన్నీ రాసుకునేటువంటి అవసరం. అంత ఏ రకంగా తీసుకుపోగలిగారు మీరు? అంటే వాస్తవంగా నేను మా ఫాదర్ తాడిచెట్టి రాజేశ్వరరావు గారు వాళ్ళు విద్యార్థి ఉద్యమం 69 విద్యార్థి ఉద్యమంలో 1 సంవత్సరం తన చదువును ఉద్యోగాలు రాకుండా అన్నీ కోల్పోయాను. ఆ తర్వాత వ్యవస్థ గురించి చదవడం మొదలుపెట్టినాక బహుజనవాదాన్ని, ఇటు కమ్యూనిస్టు భావజాలను అన్నీ ఆలోచించి ఆయన ముందుకు తీసుకుపోవడం జరిగింది. మా నాన్న సామాజిక ఉద్యమ నాయకుడు. వాస్తవంగా ఎన్నో పోరాటాలు చేసిండు. 1990లో ఇక్కడ స్థానికంగా నాయకులైనటువంటి మన బసవరాజ్ సారయ్య గారు మరియు ప్రణయ భాస్కర్ గారు మరియు జంగా భద్రయ్య గారు వీళ్ళందరినీ తీసుకొని మా నాన్న స్వయంగా తన ఆలోచన విధానంలో తెలంగాణ ఆంధ్ర వాడికి దుబాయ్గా మారుతుందని సభ పెట్టిండు. ఇక్కడ 90ల పబ్లిక్ గార్డెన్ టౌన్ హాల్లో పెట్టిండు. ఒక 2-3 వేల మందికి పైన ఒక సామాన్యుడు పెట్టిండు ఆ సభ. అప్పుడు 2-3 వేల మంది, అప్పుడు టీడీపీ హవా ఉన్నది, కాంగ్రెస్ హవా ఉన్నది. ఆ కాలంలో 2-3 వేల మందిని గ్యాదర్ చేసి చేయడం అంటే అదొక విప్లవం. ఆయన ఆలోచనను ముందు తీసుకుపోయాడు. ఆ తర్వాత జ్యోతిరావు పూలే ఉద్యమాలు, పూలే, బలి చక్రవర్తి రాజ్యం, ఇట్లా చాలా ప్రోగ్రాం చేసిండు. ఆ తర్వాత తన సొంత జేబులతోటి ఖర్చు పెట్టుకొని లక్షలాది క్యాసెట్లను ప్రింట్ చేసి సారా వ్యతిరేక ఉద్యమాన్ని చేసిండు. ఇప్పటికీ నాకు గుర్తు, నాకు 1st, 2nd క్లాస్లోనే ఇదంతా జరిగేది మా ఇంట్లో. చిన్న గుర్తు ఏంటంటే, సారా మా నాలిరో దీనింట్లో మన్నుబోయ్యా, సారా పో వాలిరో దీనింట్లో పీనుగెల్లా అని పాటల క్యాసెట్ని రిలీజ్ చేసి చాలా అద్భుతం. అసలు నేను చిన్నప్పుడు అవి వినుకుంటూనే పెరిగిన. అంటే నిరంతరం ఉద్యమ స్ఫూర్తితోటి మా ఇంట్లో కూడా చుట్టూ మొత్తం ఇట్లా ఇల్లు ఉంటే ఇట్లా స్క్వేర్ షేప్లో అన్ని మహనీయుల విగ్రహాలు, మహనీయుల ఫోటోలే పెట్టి ఉండేది మా నాన్న చిన్నప్పుడు.
దానివల్లనే మేము ఆలోచించినాం. పుస్తకాలు కూడా చదవడానికి కారణము ఇవన్నీ. మాకు గురువైనా ఏదైనా మా ఫాదరే. ఆయన ఆలోచన విధానాలను మా అమ్మ అనుసరించింది. వాళ్ళిద్దరి స్ఫూర్తిని తీసుకొని నేను మా తమ్ముడు ఇద్దరం కలిసి కూడా నిరంతరం సమాజంలో సేవ చేసుకుంటూనే ఉన్నాం. మొత్తం కుటుంబం మొత్తం. మీరు నమ్మరన్న, తెలంగాణ ఉద్యమంలో ప్రతిరోజు తాళం వేసి నీళ్ళు లేదని ఉన్నదంటే మా ఇల్లే. నలుగురం రోడ్డు మీద ఉండేది. మాతో పాటు మా దగ్గర కుటుంబ సభ్యులు, స్నేహితులు అందరు కలిసి ఒక 500 మంది కనీసం 500 మంది కనీసం రోడ్డు మీద మేము ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒకటి చేస్తూనే ఉండేది. అది అద్భుతం. అది వాస్తవంగా మేము తెలంగాణ తల్లి విగ్రహం ఓపెన్ చేసిన రోజు మేము చేసిన ప్రోగ్రామ్స్ చదువుతూ ఉంటే స్వామిగౌడ్ గారు లేచి రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చేయలేదేమో, ఇన్ని కార్యక్రమాలు చేసిండ్రు. రోజు నేను కూడా కాకతీయ అంటే మా మిత్రులు శ్రీనివాసు వాళ్ళ వీళ్ళతో కలిసి వచ్చి ఆడ ఉన్నాము. దాసర్ శ్రీను, మీరు, వీళ్ళు చాలా మంది ఉన్నారు. మన అప్పుడు ఉద్యమంలో ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా పరిచయస్తులే. కాకపోతే అందరూ కూడా పార్టీలలోకి పోయినరు. నేను పార్టీలోకి పోలేదు వ్యక్తిగతంగా, ఇప్పటివరకు ఏ పార్టీలో జాయిన్ కాలేదు. ఎందుకంటే అంటే నేను అంటే మిమ్మల్ని కూడా మొదట్లో దాస్యం వినయ్ భాస్కర్తో మీకు సంబంధాలు ఉండటము, కొంతమంది అంటే మీరు పోయినప్పుడు అలా తమ్ముడు అని మాట్లాడే విధానం కానీ ఇవన్నీ చూసినప్పుడు మీరు బీఆర్ఎస్లో ఉన్నారేమో అనుకున్నాం. వాస్తవంగా ఎందుకు పార్టీలో కలవలేకపోయారు? నాకు పార్టీ విధానాలు ఇక్కడ కూడా కొంత నచ్చకపోయేది. అంటే ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నచ్చలేదా? లేదా ఏ పార్టీ? మేడం కాంగ్రెస్ ఏమున్నదండి, ఎమర్జెన్సీ పీరియడ్ని ఎవరు మర్చిపోతారు? మరి సరే ఈరోజు గోదావరి దానికి ఏదో ఒక కుక్క తోక దొరకాలి కాబట్టి దాన్ని పట్టుకొని ఇస్తానని తప్ప కాంగ్రెస్ విధానాలు ఎవరికి తెలియదు. బీజేపీ అంటే మద్దతుత్వ పార్టీ, వాళ్ళ ఎజెండా వేరు, వాళ్ళ ఎజెండా అలాంటివి మనం దాంట్లో కొనసాగలేము. ఇక బీఆర్ఎస్ అంటే ఉద్యమ పార్టీ ఉన్నప్పుడు సరే మనం దానికి మద్దతు పలికిన తర్వాత, కానీ అది రాజకీయ పార్టీగా మారిన తర్వాత మనం దాంతో ఎక్కువ సంబంధాలు పెట్టుకోలేదు. కేవలం వినయ్ భాస్కర్ గారు ఒక బీసీ నాయకుడు కావడం వల్ల ఆయనతోటి ఉద్యమం సమయం నుండి మనకు ఒక మంచి దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాస్తవంగా నాకు యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా ఆయన స్వయంగా వచ్చి, చాలా సీరియస్ యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన స్వయంగా ఆయన వెహికల్లో తీసుకొచ్చి నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన కృతజ్ఞత భావం. నా మ్యారేజ్ కూడా ఆయనే చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా నేను ఆయనకు మద్దతు ఇచ్చిన ఒక బీసీ నాయకుడిగా తప్ప పార్టీ పరంగా ఎలాంటివి ఉండవు నాకు. ఎందుకు రాజకీయ పార్టీలు? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంలో ముందుకు పోవాలి, నేను ఒక రాజకీయ నాయకునిగా ఉండాలి అనుకునే వాళ్ళందరికీ వేదిక రాజకీయ పార్టీ. అది ఏదన్నా కానివ్వండి, అది కోదండరామ్ గారి పార్టీయా లేకపోతే ఇంకో మందకృష్ణ గారి పార్టీయా, ఏదన్నా పార్టీ అనుకుంటారు. మరి మీరు ఎందుకు రాజకీయ పార్టీలో పోకుండా, ఆల్రెడీ మీరు కార్పొరేటర్గా కూడా పోటీ చేసి గట్టి పోటీని ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజకీయ పార్టీలో పోతే మీరు అనుకున్న లక్ష్యాన్ని తొందరగా చేరుకుంటారు కదా. మరి నా బాధ ఏంటంటే అన్న, డబ్బులు పంచే విధానాలు నాకు నచ్చవు. మద్యం పంచడం మీరు ఇప్పుడు టాపిక్ తీసింది కాబట్టి చెప్తున్నా. కార్పొరేటర్ ఎలక్షన్లో నేను ఆల్ ఇండియన్ ఫార్వర్డ్ బ్లాక్ తరఫున సింహం గుర్తు మీద నిల్చున్నా 5th డివిజన్లో. కరోనా పీక్ టైం అది. ఆ సందర్భంలో చాలామంది స్థానికులు నేను పరిచయం, ఎందుకంటే నేను న్యూ లయోలా స్కూల్ కరెస్పాండెంట్గా ఉండడం వల్ల లయోలా స్కూల్ ప్రిన్సిపల్ నిల్చున్నాడు అనే ఒక ప్రచారం జరగడం వల్ల చాలామంది మా ఇంటికి వచ్చి నాకు కలవడం జరిగింది. వాళ్ళు ఒక 50 మంది లిస్టు తీసుకొని 10 మంది 20 మంది రావడం, అన్న ఇవాళ ఏం లేదా మాకు. నేను ఒకటే చెప్పిన, నేను కొత్త తరం రాజకీయాల కోసం వచ్చిన, రాజకీయాల్లో మార్పు తీసుకోవడానికి వచ్చిన. మీరు అన్నం తినిపోతారా చెప్పండి, కడుపు నేను అన్నం పెడతా, కానీ మందు డబ్బు మాత్రం నేను ఇవ్వను. ముఖమాటం లేకుండా చెప్పేసిన. మీరు ఓటు వేయకున్నా పర్వాలేదు నాకు, కానీ నేను డబ్బును మద్యాన్ని నేను ఇవ్వను. నాకు ఒకటి సిద్ధాంతం అంబేద్కర్ గారు చెప్పాను, నేను ఒక రథాన్ని ముందు తీసుకొచ్చిన, ఈ రథాన్ని మీకు చేతనైతే ముందు తీసుకుపోండి కానీ వెనక్కి తీసుకుపోండి, లేదా అక్కడనే వదిలేయండి అని చెప్పి నేను దాన్ని బలంగా నమ్మిన. ఆ బలంగా నమ్మిన కాబట్టి నా వల్ల సాధ్యమైతే ముందు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తా, కానీ వెనకకి తీసుకుపోను. అంటే తెలిసి తెలియని వయసులో ఏదైనా తప్పులు చేసి ఉండొచ్చు, నేను కూడా చేసి ఉంటామేమో, కానీ నాకు పూర్తిగా సమాజం మీద అవగాహన వచ్చిన తర్వాత ఒక్క స్టెప్ కూడా రాంగ్ స్టెప్ వేయడానికి ధైర్యం చేయలేకపోతున్నాను. మనసు కూడా ఒప్పదు. ఇప్పుడు నేను కొత్తదనం రాజకీయం చేయకపోతే ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ గెలిచిన నాయకుడు రోజు మందు బాటిల్ ఇస్తాడు, బీర్ సీసాలు ఇస్తాడు, బిర్యానీలు ఇచ్చినాక ఇంకా నేను వచ్చేం చేయాలి? ఆయన ప్లేస్ని రిప్లేస్ చేసాడు తప్ప కొత్త రాజకీయం అయితే ఏముండదు. సో అలాంటప్పుడు ఈ రాజకీయాలు ఉండాల్సిన అవసరం కూడా లేదు. కొత్త రాజకీయాన్ని చూపెట్టాలి. రేపటి సమాజానికి మనం ఒక కొత్త రాజకీయం చూపెట్టకపోతే, అబ్రహాం లింకన్ లాంటి వాళ్ళు అన్నిసార్లు ఓడిపోయిన కొత్త రాజకీయం కోసమే కదా నిల్చొని ఆయన చేసింది.
మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళు ఎవరైనా దేనికోసం చేసినది ప్రజల కోసమే కదా. ఆ ప్రజలకు న్యాయం చేయనప్పుడు ఆ పదవులు ఉంటేంది లేకుంటుంది. ఓ సినిమాలో కూడా ఉంటుంది చూడండి సార్, లీడర్ అనే సినిమాలో ఉంటుంది, నమ్మకం లేదు దొరా. అవునవును, అంత పెద్దోడే మాటిచ్చి తీసుకొని బాధితునికి న్యాయం చేస్తా అంటే నమ్మకం లేదు. అంత పెద్ద మనిషే న్యాయం చేయలేకపోయాడు, నాకు నమ్మకం లేదంటాడు. అలాంటి స్థితికి వచ్చేసాను జనాలు, నిజంగా లేదు. ఇంతకుముందు మీరు మాట్లాడుతూ దాస్యం వినయ్ భాస్కర్ గారు మీ పెళ్లి కార్యక్రమం చేసిరు అని చెప్పేసి మాట్లాడారు. అయితే మీ గురించి కన్నా ముందు మీ నాన్నగారి గురించి మాట్లాడుకున్నప్పుడు కూడా తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు అప్పుడే 30-40 ఏళ్ళ క్రితమే వాళ్ళు స్వాభిమాన పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొడుకులో కూడా స్వాభిమాన పెళ్లి చేస్తామన్నట్టుగా మీ అమ్మగారు మాట్లాడినా మీ నాన్నగారు మాట్లాడినా చాలా మీటింగ్లలో, అంటే ఇంటర్నల్ మీటింగ్లో కూడా అది చెప్తూ వచ్చేవారు. అంటే మీ పెళ్ళి కానీ మీ తమ్ముడు పెళ్ళి కానీ నాన్నగారి పెళ్ళి కానీ ఇవన్నీ ఒక రకంగా స్వాభిమాన పెళ్ళిళ్ళే. ఎట్లా ఈ స్ఫూర్తిని ఎట్లా కొనసాగిస్తున్నారు అసలు? అంటే నేను ఇక్కడ ఇంకో విషయం కొడుకుతాను, పంతులు కొడుకు పంతులు కాడు అనే డైలాగులు కూడా ఉంటాయి కదా. తండ్రి గారు ఏదో సిద్ధాంతంలో పోతాంటే ఏంది నాన్న ఇది అని చెప్పేసి పక్కకు పోయే వాళ్ళు చాలా మందిని చూస్తా ఉన్నాం. మీరు అంత పకడ్బందీగా ఎట్లా ఉంటున్నారు అసలు? అయితే వాస్తవంగా చిన్నతనంలో నాన్న చేసే పోరాటాల మీద అంత పూర్తి స్థాయి అవగాహన లేకుండే మాకు. మేము పెరుగుతున్న కాలంలో పుస్తకాలు చదువుతూ ఆయన ఆలోచించిన విధానాలు వాటి గురించి మేము కూడా లోతుగా పరిశీలన చేసినాక 1983లో మా నాన్న స్వాభిమాన పెళ్లి చేసుకున్నాడు. మా సేమ్ క్యాస్ట్లోనే మా మదరు కోడలు వరుసలో అవుతుంది చేసుకున్నాడు. ఆ రోజు కేవలం ఛాయ, బిస్కెట్, రస్నా అంతే. పెళ్ళికి వచ్చిన వాళ్ళకి అవే ఇచ్చి పెళ్ళి దండలు మార్చుకొని, తాళి కట్టలేదు, దండలు మార్చుకొని పెళ్లి చేసుకొని ఆ రోజు అందరికీ ఆదర్శంగా నిల్చున్నారు. ఏంటంటే సమాజంలో ఖర్చుకుతో కూడిన పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, కట్నాలు తీసుకోవద్దు, ఆర్థిక భారం కావద్దు, ఆడపిల్ల ఇంటికి ఆర్థిక భారం కాకూడదు అనేది మనం చూపెట్టాలి, మనం లక్ష్యమే అది. అందుకని ఆ రోజు నాన్న అట్లా చేసుకున్నాడు. తర్వాత నాది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అయితే మా వైఫ్ వాళ్ళ సైడ్ నుండి మాకు అంత సానుకూలంగా లేకపోతే ఆ రోజు వినయ్ భాస్కర్ గారు, కానీ ఎక్కడికి పోయినా దండల పెళ్ళి లేవు, ఈ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలి. ఈ రెండు కారణ పక్షంలో ఆయన మాకు సహకరించడం వల్ల మేము దండల మ్యారేజ్ చేసుకున్నాము. మా తమ్ముడికి కూడా చాలా ఎన్ఐటీలో చదువుకున్నాడు, చాలా సంబంధాలు వచ్చినాయి, డాక్టర్ సంబంధాలు వచ్చినాయి, చాలా ఉన్నతమైన చదువులు చదువుకున్న వాళ్ళ సంబంధాలు చాలా వచ్చినాయి. కాకపోతే మేము కోరుకున్న విధానంగా పెళ్ళి మాత్రం ఎవరు ఒప్పుకోలేదు. కనపడతాయి కదా, మీరు మతం మారినరా, మీరు ఇదా 100 రకాలుగా మాట్లాడాను. కానీ మాకు ఏంటంటే నేను 10 మందికి చెప్పాలి, మనతోటే ఆ ప్రయత్నం కావాలి అనే ఆలోచన. దాని ద్వారా వైష్ణవి అని మా సేమ్ క్యాస్టే వాళ్ళే ఒప్పుకున్నారు. ఒప్పుగానే దండల మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళు కూడా. అసలు దానివల్ల మా నాన్నకు ఒక సంతృప్తి, స్ఫూర్తిగా నాన్న కూడా సంతోషం ఉన్నది. ఎందుకంటే నా ఆలోచన నిలబెట్టిను అనే ఒక సంతృప్తి అవుతుంది. అది చాలా మంది కొడుకులు ఇయ్యలేరు. అవును, వాస్తవంగా జీవితం గురించి ఆలోచిస్తే ఎప్పుడో ఇవన్నీ వదులుకొని మేము చేసుకోవాల్సింది. కానీ ఒకసారి పుట్టి రెండోసారి జన్మ లేనటువంటి జీవితాలు మనది. ఎప్పుడు పుడతామో ఎప్పుడు చేస్తామో తెలియని జీవితాలు. మనకు తల్లిదండ్రులే దేవుళ్ళు. అలాంటి వాళ్ళ ఆలోచనలు మనం ముందు తీసుకుపోతే ఎందుకు? కాబట్టి వాళ్ళ ఆలోచనలు మనం ముందు తీసుకుపోవాలి. అందుకనే మా తండ్రి గారు మా అమ్మగారు చనిపోయిన తర్వాత మా మాతృమూర్తిని కూడా కాకతీయ మెడికల్ కాలేజ్కి ఇవ్వడం, వాళ్ళ ఐ డొనేషన్ ఎల్వి ప్రసాద్ కూడా చేయడం జరిగింది. బాడీ డొనేట్ చేశారు, ఐ డొనేట్ చేశారు. ఇలాంటి సామాజిక, అంటే పుట్టినప్పటి నుండి చనిపోయిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనేదే మా నాన్న కాన్సెప్ట్. మొత్తానికి అయితే అమ్మగారి మెడికల్ కాలేజ్కి ఇవ్వడం ద్వారా మెడికల్ కాలేజ్ విద్యార్థుల పరిశోధనల కోసం ఉపయోగపడుతుంది. మొత్తానికి అయితే ఈ ఎమ్మెల్యే ఎంపీ కావాలనే ఆలోచన చాలా మందికి ఉంటా ఉంటాయి కదా, సర్పంచ్, ఎంపీటీసీ, రాజకీయం అంటే వీటికి సంబంధించిన విషయంలో ఎక్కువ ఆలోచిస్తున్నారు. మరి మీరు ఎందుకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలి? మొన్న ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు అయినా కదా, వాటి కాకుండా ఎమ్మెల్సీగా పోటీ చేయాలని ఆలోచన ఎందుకు వచ్చింది? వాస్తవంగా నేను కొంత విధానపరమైన ఆలోచన నాకు ఉంటాయి. స్థానికంగా ఈ వరంగల్ నియోజకవర్గంలో ఒక గట్టి నాయకుడు అనేటనే ఎదిగింది దాస్యం వినయ్ భాస్కర్ గారు. ఆయనను ఒడియడానికి చాలామంది అగ్రవర్ణాలు, అగ్రకులాలు అన్నీ పోరాటం చేస్తున్నాయని, ఆ సందర్భంలో మనం ఆయన వెనకాల నిలబడాలనే ఒక బీసీ కాన్సెప్ట్ మీద
బహుజనులను గెలిపించుకోవాలని చాలామంది నా దగ్గరకు వస్తే ఆయన వెనకాల మనం మద్దతు తెలిపినాం. ఒక బీసీ నాయకుడిని ఓడగొట్టడానికి మళ్ళీ నేను నిల్చున్న ఇక్కడ అవసరం లేదని అనిపించింది అప్పుడు నాకు. అందుకే ఆయనకు మద్దతు ఇచ్చిన. ఎందుకంటే ఉద్యమ నాయకుడు, ఉద్యమ కాలం నుండి చాలామందికి నిజంగా చెప్పాలంటే ఆయన ఎలాంటి వ్యక్తిత్వమో ఆయన ఏం చేసిండో నాకు తెలియదు, కానీ చాలామందికి స్ఫూర్తిని అయితే ఇచ్చిండు. ఉద్యమ కాలంలో చాలామందిని కాపాడిండు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఉద్యమాలు బాగా చేసిండు. సో ఆయన ఇవన్నీ ఆలోచించే నేను ఆయనను కొంత ఆయన వెనకాలను మళ్ళీ అందుకని నేను ఎమ్మెల్యేకు ఆలోచించలేదు. తర్వాత భవిష్యత్తులో అవకాశం ఉంటే ఎమ్మెల్యేలో కూడా మనం ప్రాతినిధ్యం వహించాల్సి వస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యే కూడా వెళ్తాం. కానీ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ అంటే ఏంటంటే ఆలోచిస్తారు. ఇవాళ రేపు డబ్బు లేకుండా రాజకీయాలు చేయలేమని ఆలోచనలో కొద్దిగా బెటర్ ఉంటుంది. డబ్బులు లేకుండా రాజకీయాలు చేయలేమని నాకు అర్థమైపోయింది. ఎందుకంటే కార్పొరేటర్ ఎలక్షన్లకే నా దగ్గరికి వందలాది మంది వచ్చి నేను అడిగాను కదా, డబ్బు మద్యము ఏదో ఒక రకం సాయం చేయి, మేము మీకు ఓటేస్తాం, ఏది ఇవ్వకుండా ఓటు ఏ బుద్ధి కాదు అంటున్నారు జనాలు. ఎంతో కొంత ఇస్తేనే ఓటేస్తాం అనే కాడికి మాట్లాడే వరకు అప్పుడు మేము కొంత నష్టం జరిగింది. కరోనా టైం వల్ల మేధావులు బయటికి రాలేదు, ఓట్లు వేయలేదు. ఇప్పుడు మొత్తం మేధావి వర్గమే ఉంటుంది. నిరంతరం కోల్పోయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇలా గ్రాడ్యుయేట్స్ నిరుద్యోగులు ఎక్కువ ఉంటారు. ఇప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం రెండు చేయలేదు. సో దాని గురించి మాట్లాడాలంటే మనం మాట్లాడతాం. జాబ్ క్యాలెండర్ ఆ ప్రభుత్వం ప్రకటించలే, ఈ ప్రభుత్వం ప్రకటించలే. దాని మీద గొంతెత్తడానికి మనకు ఒక అవకాశం ఉంటుంది. బీసీల రిజర్వేషన్ల గురించి ఇప్పటివరకు ఏ పార్టీ సరైన ప్రకటన చేయలే. 50% బీసీలు ఉన్న బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలి. ఇప్పుడు స్మార్ట్ సిటీల పేరు మీద ఎక్కడ కూడా పూర్తి స్థాయి అభివృద్ధి ఎక్కడ అవ్వలేదు. ఆ స్మార్ట్ సిటీ తర్వాత ఇంతకంటే అద్భుతమైన మన ప్రణాళికలు ఉన్నాయి. ఒక్కసారి మనం ప్రపంచ దేశాల వైపు చూస్తే ఎంత డెవలప్ అయిందండి. మన దగ్గర డబ్బులు లేక కాదు, ఉంటాయి, అప్పులు తెస్తాను అయినా కూడా సరిపోతలే అంటే ఎవరు తింటాను? ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలకు రాకుండా మొత్తం ఈ నాయకులే, కార్పొరేట్ వ్యవస్థలు నాయకులే తిని వాళ్ళ సొమ్ము అంతా కూడా బ్లాక్ మనీగా మార్చుకుంటున్నారు. సామాన్యుడు ఇలా ఒక 50 నుండి 100 గజాలు కొనుక్కునే స్థాయిలో ఉన్నాయండి. భూములు అంటేనే భూములు రెక్కలు వచ్చినాయి. ఏంది ఈ విధానాలు ఎవడు మారుస్తాడు? వద్దా? ఒక సామాన్యుడు జీవితంలో పుట్టినందుకు వాడు పేదోడు పుట్టినందుకు పేదోడు కావాలా? వాడికి చదవద్దు, వానికి ఆరోగ్యం వద్దు, వాడు ఏం తప్పు చేసిండండి? ఈ దేశంలో పుట్టినందుకు వాళ్ళు చేసిన తప్ప, లేకుంటే ఏంది వాళ్ళకి న్యాయం చేయండి అనే అడుగుతున్నాం మేము. వారికి కనీసం రైతులు ఏం తప్పు చేసిండండి? ఇవాళ రైతులు పండించేందుకు రైతులు ఎక్కడ లేరు. ఆ ఉన్న రైతులను కూడా కాపాడుకోకపోతే రేపు వ్యవసాయం ఎవరు చేస్తాడు? మరి తిండి ఎక్కడికి వెళ్ళి దొరుకుతుంది? మద్దతు ధర ఇయ్యరు, పెట్టుబడి సహాయం చేయరు, రుణమాఫీలు చేయరు. కేవలం ఎలక్షన్ల టైంలో మాత్రమే మాట్లాడి తర్వాత తప్పించుకుంటూ ఉంటారు. అరే ఒక్కొక్క కళ్ళకి మనిషి చనిపోతూ ఉంటే బాధ కలగకుండా అసలు మానవత్వం ఉన్నది అసలు రాజకీయ నాయకులకు? తన సొంత కుటుంబంలో చచ్చిపోతే వ్యక్తికి నీకు బాధ అనిపించదా? సమాజంలో చచ్చిపోయిన వ్యక్తిని వాళ్ళ కుటుంబాలకు బాధలు ఉండవా? అరే వాళ్ళ ఒక తండ్రిని కోల్పోతే ఆ కుటుంబమే మొత్తం నష్టపోతుంది కదా. మరి ఎవరు ఆర్థిక సహాయం అందించకుంటే ఎవరు వాళ్ళ బతుకులు ఎట్లా మారుతాయి? ఇంత దుర్మార్గ పాలనలు, స్వార్థ పాలనలు, కుల రాజకీయాలు, మత రాజకీయాలే తప్ప కొత్త రాజకీయ ఒరవడిని మాత్రం ఏ రాజకీయ పార్టీ స్వాగతిస్తా లేదు, తీసుకొస్తలేదు, ఆ విధానాలు మారుస్తలేదు. అంటే ముఖ్యంగా క్రాంతి గారికి సంబంధించిన విషయం మనం మాట్లాడుకున్నప్పుడు మీ న్యూ లయోలా స్కూల్లో కూడా మీరు ఏ పండుగ వచ్చిందంటే ఏ మతానికి సంబంధించిన పండుగ వచ్చినా ఆ పిల్లలతోనే ఆ రకమైనటువంటి ట్రెడిషనల్ వర్క్ చేయించడము, ఇవన్నీ ఈ సామాజికంగా జరిగేటువంటి పరిణామాలన్నింటినీ పిల్లలకు అర్థమయ్యే విధంగా సామాజిక స్ఫూర్తితో మీరు చేస్తారు అనేది మాకు ఒక విషయం తెలుసు. ఇక్కడ ఇంత సామాజిక స్ఫూర్తి మీలో అంటే ఆల్రెడీ నాన్నగారు ఉన్న ఉద్యమంలో నుండి నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకొని చేశామని మీరు చెప్పారు. కానీ ఇంకెక్కడ ఇంత ఇప్పుడు ఎందుకంటే ఏ స్కూల్ చూసినా కూడా ఏదో ఒక పార్టీకి, ఇప్పుడు క్రిస్టియన్ స్కూల్స్ ఏమో క్రిస్టియన్ పండుగ వచ్చినాయి అంటేనే ఒక ఫెస్టివల్ చేస్తాయి, లేదంటే ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నటువంటి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఉన్న స్కూళ్ళలో కేవలం ఒక కృష్ణాష్టమికో లేదంటే ఒక దసరా పండుగ మాత్రమే కార్యక్రమం చేస్తే మిగతా చేయవు. కానీ మీ స్కూళ్ళు ప్రత్యేకంగా ఉగాది వచ్చినా, రంజాన్ వచ్చినా, బక్రీద్ వచ్చినా, లేదు అని అంటే క్రిస్మస్ వచ్చినా, దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ప్రతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడము, అన్ని మతాల విద్యార్థుల్ని అన్ని మతాల పండుగలకి సెలబ్రేట్ చేసుకునే విధంగా స్ఫూర్తిదాయకంగా చేస్తారు అనేది మా దృష్టికి వచ్చింది.
ఈ రకమైనటువంటి స్ఫూర్తి పిల్లల్లో నింపాలనే ఆలోచన మీకెవరు స్ఫూర్తి అసలు? వాస్తవంగా అన్న నేను పండుగల కంటే ఎక్కువ మహనీయులకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తా. ఎవరికి తెలియనటువంటి మహనీయులు ఇప్పుడు పూలే, అంబేద్కర్ దాదాపు అందరికి తెలిసిపోయారు. సాహు మహారాజ్, ఫాతిమా షేక్, ఇంకా భగత్ సింగ్, ఛత్రపతి శివాజీ, ఛత్రపతి సాహు మహారాజ్, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్, అబ్దుల్ కలాం, ఇట్లా వందలాది మంది మహనీయులు ఉన్నారు. అలా కొంతమందిని మాత్రం నేను నిరంతరం మా స్కూళ్ళల్లో ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ లేకుంటే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ పెట్టి వాళ్ళ పిల్లలకి ఏదో ఒక రకం ప్రైజెస్ ఇస్తూ వాళ్ళ లోపల ఈ మహనీయుల చరిత్ర తెలుసుకునే విధానాన్ని ఇంప్లిమెంట్ చేసిన. తర్వాత మీరు అన్నట్టు అన్ని పండుగలు చేస్తారు అన్నారు. వాస్తవం స్కూల్ అంటేనే అన్ని కులాలు అన్ని మతాలు కలిసి ఉండే పిల్లలు కదా, అక్కడనే వాళ్ళ ఐక్యమత్యం తీసుకురావాలి, మత సామరస్యం వాళ్ళకి అవపడాలి అని నేను అన్ని కార్యక్రమాలు చేస్తాను. దానివల్ల ఏంటంటే ఎదుగుతూ ఉంటే పిల్లల్లో ద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. ఆ ద్వేషం అనేది పోవాలి. చిన్నతనంలో మనకు అసలు ద్వేషం ఉంటుంది, అది ఏ కులమో ఏ మతం ఏది తెలియదు. మంచి స్నేహము, మంచిగా కల్మషం లేని జీవితం అది. బాల్యం అంటేనే కల్మషం లేని జీవితం. అలాంటి పిల్లల మధ్యలో ఈ విభేదాలు క్రియేట్ చేయడం ఇలాంటివి నాకు ఇష్టం లేదు. అందుకే వాళ్ళకి ఇప్పటి నుండే స్ఫూర్తినిస్తే భవిష్యత్తులో ఒక మంచి నాయకులుగానో మంచి సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా మారుతారనే ఉద్దేశంతోనే సొంత ఖర్చులు పెట్టుకొని చేస్తూ ఉంటాను వీటిని. దాన్ని కూడా స్కూల్ని ఏదో నా లాభాపేక్షతో నడిపించట్లేదు. అతి తక్కువ ఫీజులో డిజ్నీ కంపెనీ, అశోక యాప్, ఎంబీడీ కంపెనీస్ వాళ్ళతో టైఅప్ అయ్యి మేము ₹1,00,000 పెట్టాల్సిన ఫీజుని 10,000 పెట్టినాం. ఇంటర్నేషనల్ యాప్ అండి, ఫ్రీగా ఇస్తున్నాం. పుస్తకాలు తీసుకుంటే సరిపోతుంది. కంపెనీ వాళ్ళ పుస్తకాలు తీసుకుంటే ఫ్రీ యాప్ ఇస్తాం. మీరు చూడండి 3D కంటెంట్ తోటి వస్తుంది. మా క్లాసెస్ స్కూల్లో కొన్ని క్లాసులకు ఏసీలు పెట్టించి ఆండ్రాయిడ్ టీవీలు పెట్టి 10,000కి ఇవన్నీ నడుస్తాయని. మీరు ఒక్కసారి ఇదే హైదరాబాద్ పోతే 1,00,000, 2,00,000. వరంగల్లో కూడా చూడండి 70,000-80,000, 1,00,000 లేకుండా అసలు ఎల్కేజీ ఫీజులే లేవు. ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే నేను చదువుకున్న స్కూల్ అది, నేను తీసుకున్నా. ఇక్కడ ప్రజలకు కొంతవరకన్నా న్యాయం చేయగలగాలి. నేనున్నంత వరకు నా వాళ్ళకు న్యాయం చేయకపోతే అది వేస్ట్ అనే వ్యర్థం అనే తక్కువ ఫీజులో 10,000 నుండి 20,000 మధ్యలోనే కలెక్ట్ చేస్తూ 10th వాళ్ళకి 25,000 అంతే తప్ప ఇక మిగిలిన అంతా 20,000 లోపలనే చదువు అయిపోతుంది వాళ్ళు. అట్లా స్ఫూర్తిని తీసుకొని చేస్తున్నా. దీనికి ఇక ఒక్కటి సేవాభావం వచ్చింది. ఆ సేవలో ఇదంతా అంతా కొనసాగుతూ ఉన్నది. మా తమ్ముడు ఇప్పుడు ఎన్ఐటి ఫ్రెండ్స్ అందరు కలిసి అభయాస్త ఫౌండేషన్ పెట్టిండ్రు. దాని వెనకాల కార్యక్రమాలన్నీ మేమే చేస్తాం. ఫౌండేషన్కి ఫండింగ్స్ అంతా వాళ్ళ ఫ్రెండ్స్, మా రిలేటివ్స్ అందరు ఇస్తూ ఉంటారు. దాని నుండి మేము ఏటునాగరంలో రాజకీయ లాభం అనుకుంటేనే వరంగల్నే చేసేవాళ్ళం. కానీ జనాలకు నిజంగా చదువు అందించాలని ఏటునాగరం లోపల చాలా కరెంటు లేని ప్రాంతాలు, రోడ్ కనెక్టివ్ లేని ప్రాంతాలలో పోయి అక్కడ లెర్నింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసి ట్యూటర్లను పెట్టి చదువు చెప్తూ 21 రకాల గ్రాసరీస్ అంటే పప్పు, ఉప్పు, పాల పౌడరు, బూస్ట్ పౌడరు, లేడీస్కి శానిటరీ ప్యాడ్స్ ఇలా అందిస్తూ వాళ్ళకి అవగాహన చేస్తూ ఇలా పిల్లలు వాళ్ళ భాష కాకుండా కొత్త భాష ఏమన్నా నేర్చుకున్నా అంటే తెలుగు చెప్తున్నారు, హిందీ అండ్ మ్యాథమెటిక్స్ కూడా చేస్తున్నారు. కొంతమంది ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతున్నారు. ఈ స్థాయికి తీసుకొచ్చినాం. ఒక 7 నుండి 8 విలేజెస్ని 2019లో ఎస్టాబ్లిష్ చాలా అద్భుతంగా నడిచినాయి. ఇప్పటికీ నడుస్తున్నాయి మొత్తం. అంటే లర్నింగ్ సెంటర్స్ పెట్టినాం. అక్కడ కొంతమంది స్థానికంగా డిగ్రీలు, ఇంటర్లు కంప్లీట్ చేసిన పిల్లలతోటి బేసిక్స్ నేర్పిస్తున్నాం. ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటే ఇట్లా పక్క స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో పక్క కొంచెం బయటకు వెళ్ళేటట్టన్నా వాళ్ళని తయారు చేసి అటు పంపిస్తున్నాం. ఓకే అన్న, ఇప్పుడు ఈ ప్రచారం ఆల్రెడీ మీరు నామినేషన్ వేసిర్రు, నామినేషన్ అయిపోయింది, ప్రచారం చేస్తున్నారు కదా, గ్రాడ్యుయేట్స్ని కలుస్తున్నప్పుడు గ్రాడ్యుయేట్స్ స్పందన ఎలా ఉన్నది? గ్రాడ్యుయేట్స్ అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆలోచన వాళ్ళ మైండ్లో ఉన్నది, జాబ్ క్యాలెండర్ కావాలని కోరుతున్నారు. చాలా సంవత్సరాలు అటు తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ వచ్చినాక కూడా వాళ్ళ జీవితం మొత్తం కోల్పోతూనే ఉన్నాం. ఎక్కడ ఉద్యోగాలు సరిగ్గా రాలేదు. ఉద్యోగ అవకాశాలను పెంచండి. వాళ్ళు కోరుకునేది ఒకటే, ఉద్యోగ అవకాశాలు కావాలి. కేవలం పోలీస్ తప్ప మిగిలిన ఏ రిక్రూట్మెంట్ సరిగ్గా జరగట్లేదు. ఆ పోలీస్లో కూడా ఎన్నో రకాలు జరుగుతాయి. ఒకసారి అయితేనే, ఒకసారి క్యాన్సిల్ అవుతానే, ఒకసారి అవుతాయి. కానీ ఒక
కరెక్ట్ ప్రాసెస్లో అన్ని రిక్రూట్మెంట్ జరిగితే సరిపోతుంది. మీరు చూడండి గురుకులాలలో పొద్దున్న 7 గంటలకు 6 గంటలకు పోతే రాత్రి 9 గంటలకు ఒక మహిళ, అంటే కొంతమంది మహిళలు వాళ్ళు వీళ్ళు ఈ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ పెడితే చాలా ఇబ్బందులు పడుతున్నారండి. అరే 8 గంటల పని విధానం అందరికి వర్తిస్తుంది కదా, ఇది గవర్నమెంటే నియంతలాగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ. వాళ్ళని 8 గంటల పని విధానంలో ఉపయోగించుకొని తర్వాత ఇంకొకరిని పెట్టుకోండి, కానీ వాళ్ళని పూర్తిగా అందులోనే వాళ్ళనే తిప్పుకుంటూ 6 గంటల నుండి 9 గంటలకు. ఇప్పుడు ఒక జాబ్ 9 to 4 వరకు వాళ్ళు చేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, లేదా వాళ్ళకి హాస్టల్ వసతి వాళ్ళనే ఉంటారు. మిగిలిన చదివే స్టడీ అవర్స్లో కొంతమందిని కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోండి, వార్డెన్ రిక్రూట్మెంట్ చేసుకుంటే దానివల్ల వాళ్ళకు కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. వాళ్ళ మెంటల్ స్ట్రెస్ అండి, ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు కదా, అవి మానసిక సమస్యలు, సుసైడ్లు చేసుకుంటున్నారు. అంటే పని ఒత్తిడి వల్ల సుసైడ్లు చేసుకుంటున్నారు కదా. ప్రభుత్వాలే ఆలోచించకుండా ఇంకెవరు ఆలోచిస్తారని వీటన్నిటినీ మాట్లాడేందుకు ఒక మనిషి కావాలి. కాబట్టి ఇవాళ నేను ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్గా ఎందుకు వీళ్ళు మాట్లాడలేరు అంటారా మీరు క్లియర్గా? ఇప్పుడు ప్రేమేందర్ రెడ్డి, రాకేష్ రెడ్డి, మల్లన్న గెలిస్తే ఇప్పుడు మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ గురించి కానీ, లేదంటే మీరు చెప్పినటువంటి ఉద్యోగుల సమస్యల గురించి కానీ, లేదంటే ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో కానీ కళాశాలలో కానీ గ్రాడ్యుయేట్స్కి సంబంధించిన సమస్యల మీద కానీ వీళ్ళు ఎవరు మాట్లాడలేరంటారు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను ఒక వీడియో చూసిన, గత ప్రభుత్వం ఉన్నప్పుడు మల్లన్న 1 నిమిషం ఆలస్యం అయితే ఎగ్జామ్లకు రాయనియలే, పుస్తకాలు ఇవి అవి అని ఏదో మాట్లాడిండు. ఇది న్యాయమా? ఇట్లా చేస్తారా? 1 నిమిషం లేట్ అయితే ఉద్యోగస్తులకు కూడా సీఎల్లు పెడతారా? పెట్టే ధైర్యం ఉన్నదా అని అడిగిండు. మరి అప్పుడు ప్రశ్నించినావు, ఇప్పుడు ఏమంటాను? 1 నిమిషం ముందు రావడానికి ఏమవుతాను, 1 గంట ముందు తయారైపోతే ఏమవుతుందని ఇప్పుడే వీడియో ఉన్నది, నీకు చూపెట్టామంటే చూపెడతా. అంటే తన విధానాలను ఆయనే కట్టుబడి లేడు. రేపు నీకు నాకు సమాజంలో న్యాయం చేస్తారని ఎట్లా ఆలోచిస్తానని. ఆనాడు చూసిన మల్లన్న ఈనాడు చూసిన మల్లన్న ఒకటేనా? తీర్మాన్ మల్లన్న ఎట్లుండే V6లో ఉన్నప్పుడు, ఇవాళ QTVలో ఉన్న మల్లన్న ఎట్లున్నాడు? ఒక నియంతలాగా మారిపోయాడు. వాస్తవంగా చెప్పాలని ఒక నియంతలాగా మారిపోయాడు. జర్నలిజాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టిస్తూ బూతులు, అసలు జర్నలిజం అంటే దాని విలువ ఉంటుందండి. ఒక జర్నలిస్ట్ ఒకప్పుడు సైకిల్ మీద జర్నలిస్టులు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి రాసి వచ్చి పత్రికలలో వేసేవాళ్ళు. ఇలా విలువలు ఉన్నాయండి, ఆ విలువలు కోల్పోతున్నాం. ఎందుకు? వీలాంటి వాళ్ళని చూసి ఇంకా 4-5 ఛానల్ తయారైనాయి అట్లనే. ఎన్ని బూతులు అండి! ఒక్కొక్క జర్నలిస్టులు ఒక్కొక్క పార్టీకి అటాచ్ అయ్యి ప్రచారం చేస్తున్నారు. ఇదాన్ని జర్నలిజం విలువలు. బూతులు లేకపోతే అసలు వ్యూస్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా మారిపోయింది. తిడితేనే వ్యూస్ వస్తాయని వీళ్ళకు, జనాలు కూడా తిడితేనే చూస్తారని వాళ్ళకు ఇట్లా అలవాటు అయిపోయింది. దీనివల్ల ఏం లాభం చెప్పండి? ప్రజాస్వామ్య విలువలు కాపాడతారా? వీళ్ళు సమాజానికి ఉపయోగపడతారా? నాకైతే నమ్మకమే లేదు. రేపటి రోజు తీర్మానం మల్లన్న మరో దొరగా మారుతాడు అనేది నా ఆలోచన. వాస్తవంగా మీకు కూడా ఒకటి చెప్పాలి రాకేష్ అన్న, ఇప్పుడు అధికారంలో లేని కులాలు 100ల కులాలు ఉన్నాయి, మీకు తెలియంది కాదు. వాస్తవంగా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసేటివన్నీ కొద్దిగా కులబలం ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు రాజకీయాలలో. ఈ పార్టీలలో ఉన్న పార్టీ నాయకులే కానీ పార్టీలే కానీ ఆలోచించాలి ఏంటంటే, నామినేటెడ్ పోస్ట్ ఎందుకు పెట్టినండి? ఈ ఎమ్మెల్సీలు ఎందుకు పెట్టిను? అధిక ఖర్చే కదా. ఎందుకు పెట్టిను? నిరుద్యోగ అంటే పొలిటికల్ నిరుద్యోగులకు ఒక అవకాశం కల్పించడానికే ఎమ్మెల్సీ అనేవి నామినేటెడ్ పోస్టులు అనేది పెట్టింది. దీంట్లో ప్రాతినిధ్యం లేని కులాలకు అవకాశం ఇవ్వచ్చు కదా. మళ్ళీ ఇల్లు అగ్రవర్ణాల పోటీ ఎందుకు? మనం నామినేటెడ్ పోస్టులలో దాదాపు 19 పోస్టులు రెడ్లకే ఇచ్చుకున్నారు. అదే నేను ఏమంటున్నా, మీరు అర్థం చేసుకోండి, జనాలకు అర్థం కావాలి కదా. ఇప్పుడు నేను ఒక సగర కులస్తుని, ఉపర కులస్తుని, మాకు ప్రాతినిధ్యమే లేదు, చట్టసభలలో ప్రాతినిధ్యం లేదు, కనీసం ఒక మేయరో చెప్పుకోవడానికి నామినేటెడ్ పోస్టులలోనో ఎక్కడ కూడా లేరు. ఇలాంటి కులాలకి వెళ్ళి నాదే ఇలాంటి 100ల కులాలు ఉన్నాయండి, నామినేటెడ్ పోస్టులు ఇవ్వచ్చు కదా. మీరు ఆల్రెడీ రిజర్వ్ స్థానాలలో పోటీలు చేస్తున్న వాళ్లకు ఆల్రెడీ రిజర్వ్ స్థానాలు ఉన్నాయి. కొంత బీసీలలో ఎదిగిన కులాలు, బలమున్న కులాలకు రాజకీయ పార్టీ అవకాశాలు ఇస్తూనే ఉన్నాయి.
అగ్రవర్ణ కులాలకు ఏ ఉన్నా లేకున్నా వాళ్ళకి పార్టీ టికెట్లు డబ్బులను దూషిస్తారు, వాళ్ళ వ్యక్తిత్వాన్ని దూషిస్తారు. ఇక మిగిలిపోయిన మాలాంటి కులాలే కదా, మాలాంటి కులాల పక్షాన, ఓబీసీల పక్షాన, ఎస్సీలలో ఉన్న సబ్ కులాల పక్షాన, మైనారిటీల పక్షాన వీళ్ళందరికీ ఎవరు న్యాయం చేస్తారు? నామినేటెడ్ పోస్టులలోనో ఎమ్మెల్సీలలోనో అవకాశం ఇస్తే మా గొంతును కూడా మేము వినిపిస్తాం, మా సమస్యలు కూడా మేము వినిపిస్తాం. దుర్మార్గం పాలన. 100 మంది కూడా పోతలేరు. అవును, ఇప్పుడు ఒకే కులంలోకి వెళ్ళి 50 మంది ఉన్నాక మిగిలిన కులాలకు ఎవరు న్యాయం చేస్తారండి? ఈ సిస్టమ్ని మార్చాలి. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. నామినేటెడ్ పోస్టులలో ఏవైతే ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయలేనటువంటి కులాలకు వెళ్ళి ప్రాతినిధ్యానికి అవకాశం ఇవ్వాలి. మళ్ళీ గ్రాడ్యుయేట్స్ కానీ, టీచర్స్ కానీ, ఇంకా వేరే వాటిల్లో రాజకీయ పార్టీల ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇవన్నీ జరగాలి. అయితే అన్ని రంగాలలో కూడా గ్రాడ్యుయేట్స్ ఉన్నారన్న, ఉన్నత చదువులు చదువుకొని ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్లలో కూడా చాలామంది లక్షల ప్యాకేజీలు తీసుకుంటున్నారు. డబ్బులు వస్తాయి పోతాయి, కానీ మనిషి ప్రాణాలు అయితే ఒకసారి పోతే రావు. ఆరోగ్యమైన మనిషికి చాలా ముఖ్యం, డబ్బు కంటే ముఖ్యం ఆరోగ్యం. ఇవాళ పనిభారం పెరిగి ప్రైవేట్లో మీరు కాంట్రాక్ట్ ఉద్యోగులలో కానీ, సాఫ్ట్వేర్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ, మార్కెటింగ్ కంపెనీలలో పనిచేస్తున్న వాళ్ళు కానీ టార్గెట్లు రీచ్ కావాలని ఆ కార్పొరేట్ కంపెనీలు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉంటాయి. అటు పనిభారము, ఇటు ఫ్యామిలీలను రెండు వైపులా వాళ్ళు మేనేజ్ చేయలేక, ఇటు చెప్పుకోలేక సతమతమై ఆరోగ్య సమస్యలు వచ్చి స్ట్రెస్ ఫీల్ అయ్యి డిప్రెషన్లోకి పోయిన వాళ్ళు చాలామంది ఉండి, ఇటీవల చాలామంది సడన్ డెత్స్, హార్ట్ అటాక్లతో చనిపోతూ ఉన్నారు. కొంతమంది సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. రీసెంట్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ, పేరు మోసిన కంపెనీలోనే 2 సంవత్సరాలు తన ఉన్నత చదువుకొని జాబ్ కొట్టడమే అసాధ్యం. అలాంటిది జాబ్ కొట్టి అందులో 2 సంవత్సరాలు తన ఒత్తిడి భరించలేక, తన ఆలోచనలు వాళ్ళ హెచ్ఆర్తో పంచుకున్న అక్కడ ప్రయోజనాలు లేవని తెలిసి సూసైడ్ చేసుకొని చనిపోయాడు. మీ అందరికీ తెలుసు, అంబేద్కర్ గారు లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ప్రతిపాదించిండు 8 గంటల పని విధానము ఖచ్చితంగా అమలు చేయాలి అని. ఎక్కడని ఇవాళ చూడండి, మీరు ఇవాళ కాంప్లెక్స్లలో, ఇక్కడ షాపింగ్ మాల్ కాంప్లెక్స్లలో ఎక్కడ చూడండి మహిళలు దాదాపు నిల్చొని ఉంటున్నారు. వాళ్ళకి ప్రత్యేక చట్టం ఉంటుంది, వాళ్ళు ఖాళీ సమయంలో కూర్చోవచ్చు, వాళ్ళకి పని లేని టైంలో వాళ్ళు కూర్చోవచ్చు. కానీ అక్కడ కూర్చుంటే వాళ్ళ కంపెనీ ఓనరు తిడతానంట. నేను చాలా సందర్భాలలో ఇక్కడ హాస్పిటళ్ళల్లో అక్కడిక్కడ చేస్తే, ఇక్కడ అంతా కూడా కొద్ది తక్కువ జీతాలకు చేసేది మహిళలే కాబట్టి వాళ్ళనే పెట్టుకుంటున్నారు. పెట్టుకోవడం వల్ల అక్కడ పంపడం వల్ల భారం. వాళ్ళు నిజంగా ఆ టైంలో వాళ్ళకు డేట్ వచ్చింది అనుకోండి, అన్ని గంటలు నిల్చుంటారు. మళ్ళీ 9 గంటలకు వస్తే 9 గంటలకు పోయే పరిస్థితి, 12 గంటల పని ఏందండి, ఓటీ అని ఓవర్ టైం డ్యూటీలు వేస్తే 10 రోజులు వాళ్ళ ఆర్థికాన్ని వాళ్ళ స్వలాభం కోసం యూజ్ చేసుకుంటున్నాయి కంపెనీస్. ఇలాంటి వాటి మీద కూడా నేను రేపు ఫ్యూచర్లో ఎమ్మెల్సీ అయితే బ్యూరోక్రాట్స్ తోటి సపరేట్ సెల్ని ఏర్పాటు చేసి ఈ సమస్యల పరిష్కారానికి పోరాడుతా, ప్రత్యేక చట్టాన్ని మళ్ళీ అమలు చేస్తే, అంబేద్కర్ విధానాలను తీసుకొచ్చి 8 గంటల పని విధానాన్ని మళ్ళీ అమలు జరగాలి. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛా వాయువును అందించే విధంగా మనం పోరాటం చేయాలి. ఇంకొకటన్నా, నాకు కూడా వాస్తవంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీల జాబ్ వచ్చింది ఎంసీ అయిపోగానే. ఓకే, అప్పుడు తెలంగాణ 2009లో. అయితే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ జాబ్ వచ్చినప్పుడు నేను ఆ కంపెనీకి పోలేదు. అప్పుడు తెలంగాణ ఉద్యమం బలోపేతంగా ఉన్నది, విపరీతం. 2009-10లో మీరు చూసే ఉంటారు. ఇక అదే దీక్షలు 41 రోజుల దీక్ష చేసిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర మేము 41 రోజుల దీక్ష చేసినాము. టీఎన్జిఎస్ నాయకులు సుబ్బారావు గారు, అప్పుడు కారం రవీందర్ రెడ్డి అన్న, వీళ్ళందరూ వచ్చి మాకు మద్దతు పలికిండ్రు. అప్పుడు వినోద్ కుమార్ గారు వచ్చిండ్రు. చాలామంది పెద్ద సుదర్శన్ రెడ్డి. అప్పుడు ఉద్యమకారులే, ఈ కాంగ్రెస్ నాయకులు ఎవరు రాలేదు. ఈ రోజు కానీ మీకు ఇంకో విషయం చెప్పాలి, ఆనాడు అమరవీరులు రోడ్డు మీద కాలి చస్తుంటే ఒక్క నాయకుడు మాట్లాడతలేరు. ఇక్కడ ఓపెనింగ్ వచ్చిన మార్కజీ స్కూల్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం దగ్గరికి అప్పుడు ఎంపీ సిరిసిల్ల రాజయ్య వస్తే ఆయన నేను అడ్డుకున్న, పేపర్లో కూడా వచ్చింది మెయిన్ హెడ్లైన్స్లో, తెలంగాణ ఉద్యమకారుడు ఎంపీ నిలదీసిండని. రాజీనామా చేయండి, మా పోరాలు చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారని. ఇలా శ్రీకాంత్ చారి ఆశయాలు ఏంటిదండి, నెరవేరినా? అసలు ఏంది, వాళ్ళ తల్లికి కూడా న్యాయం చేయలేదు ఈ ప్రభుత్వాలు. మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా
దీన్ని రాజకీయానికి ఉపయోగించుకున్నది. శ్రీకాంతాచారి గారి తల్లిని కలవడం ఇవి అవి చేసి రాజకీయ ఎమ్మెల్సీ ఇస్తాన్నారు కానీ అది కూడా కాలేదు. ఏదన్నా వీళ్ళకు జనాలకు న్యాయం చేయరు. అమరవీరుల నిజమైన ఆశయాలు నీళ్లు నిధులు నియామకాలే. వాటిని ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎలా అయితే వివరించారో ఆ విధానాలను మళ్ళీ మనం తీసుకొచ్చి అమలు చేయకపోతే రేపటి తెలంగాణ భవిష్యత్తు చాలా ప్రశ్నార్థకంగా మారుతుంది. నేను చెప్తున్నా కదా, రేపటి సమాజం మార్పు కావాలంటే అన్ని విధాలు. నాకు ఒక ఆలోచన ఉండేదండి వాస్తవంగా, ఏం లేనోనికి ఎంతో కొంత ఇస్తే సహాయపడ్డట్టు ఉంటుంది. లక్షల జీతాలు ఇవ్వమని మేము అడగలే కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే స్థాయిలో ఉద్యోగస్తులకు లక్షల జీతాలు ఇస్తున్నాం అంటున్నారు. ఇవ్వండి, సంతోషమే. మీకు మిగులు బడ్జెట్ ఉన్నది కాబట్టి మీరు ఆ స్థాయిలో జీతాలు ఇచ్చిండ్రు. ఇప్పుడు కొత్త రిక్రూట్మెంట్ అయ్యేలకు ఎక్కువ రిక్రూట్మెంట్ చేసి జీతాలు తగ్గియండి కొంత. దానివల్ల మా సమస్య కొంతవరకైనా తీరుతుంది కదా. స్కేల్ తగ్గించి ఉద్యోగాలు పెంచండి. ఉద్యోగస్తులు అంటే ఒక మనిషి పనిలో పడితే వేరే ఆలోచనలు ఉండవు కాబట్టి ఆ పనిని కల్పించండి, సామాన్యునికి పనులు కల్పించండి. తెలంగాణలో మద్యాన్ని నిషేధించండి అవసరమైతే. ఎందుకండి మద్యం వల్ల సమాజంలో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. 30 ఏళ్ళ నేను తిరిగే ప్రాంతంలో 30-40 ఏళ్ళకు చనిపోయి కొడుకు కూతుర్లకు ఆర్థిక భారాలు, అసలు వాస్తవం చెప్పాలంటే బాధ అనిపిస్తా ఉన్నాయన్న. 30-40 ఏళ్ళకి చచ్చిపోతారా అండి? ఏం వ్యవస్థలు ఉంటానో మనం, ఎలాంటి వ్యవస్థ. 5-10 ఏళ్ళు ఉన్నప్పుడే వీళ్ళు చచ్చిపోతారు. వాడు బేకరీలలో పని చేసుకుంటున్నారు పిల్లలు 5-10 రూపాయల కోసం. ఇంత సమాజాన్ని ఖరాబ్ చేసింది. అసలు కోట్లు రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి, ప్రజలకు ఎక్కడ డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు. ఇదా వ్యవస్థ అంటే? అంబేద్కర్, పూలే వీళ్ళ త్యాగాలు ఎక్కడ పోయినాయి? సాహు మహారాజ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఇంతమంది త్యాగాలు చేసిన. భగత్ సింగ్ తనకు అవకాశం ఉన్నా, బతికే అవకాశం ఉన్నా కూడా రాజీ పడకుండా ఊరికమ్మ ఎత్తికిండు. సుభాష్ చంద్రబోస్ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి కావాల్సిన వ్యక్తి త్యాగం చేసిండండి. ఎవరి కోసం? ప్రజలు మంచుకుంటే చాలనే కదా వీళ్ళు త్యాగం చేసింది. మరి ఇంకెప్పుడు మారుతుంది వ్యవస్థ? మార్చాలి, గ్రాడ్యుయేట్సే మార్చాలి, చదువుకున్న వాళ్ళే మార్చాలి. చదవండి. అన్ని రాజకీయ పార్టీలు మనల్ని రెచ్చగొడతాయి, మనల్ని వాడుకుంటాయి, ఉద్యమ కాలంలో వాడుకుంటాయి, ఆ తర్వాత వాడుకుంటాయి, కేసులు పాలవుతాం, అన్నీ అవుతాం. తర్వాత రక్షించేందుకు ఎవ్వడు రాడు. దయచేసి నేను ఇప్పటికెళ్ళి కోరుకునేది ఒకటే, మీ భవిష్యత్తు కోసమే ఆలోచించండి. మన వెనకాల ఎవరు మనల్ని సహకరించేందుకు రారు. ఏదో 100లో 2-2 ముగ్గురికో న్యాయం జరుగుతాయి పార్టీల తప్ప అందరికీ న్యాయం జరగదు. కాబట్టి నేను కోరుకునేది ఒకటే, వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు బలి కాకండి. వాళ్ళ స్వార్థం కోసం మన కుటుంబాలను బలిపెట్టకండి. దయచేసి నేను కోరుకుంటున్నది, మీరందరూ కూడా నాకు ఓటేయండి. నేను మొదటి ప్రాధాన్యత ఓటేయమని కోరుతున్నా. నిజంగా రాజకీయాలు మార్చడం కోసమే నేను ఈ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలుచుకున్నా తప్ప దీనివల్ల స్వార్థ ప్రయోజనాలు అయితే నా వెనకాల లేవని కోరుకుంటున్నా. రాకేష్ అన్న, మీకు కూడా తెలుసు, నా దాదాపు మనం కలిసి కూడా 20 ఏళ్ళ దగ్గరకు వస్తున్నాయి. ఈ 20 ఏళ్ళలో నేను ఎట్లున్నాను అనేది కూడా మీకు తెలుసు. నిరంతరం ప్రజలలో ఒక సైంటిఫికల్ నాలెడ్జ్ పెంచాలి. ఎవరి ఆలోచనలైనా మనం దాన్ని గౌరవించాలి. ఇది సెక్యులర్ భావాలున్న దేశం. ఈ సెక్యులర్ ఉన్న భావాలున్న దేశంలో అందరికీ మనం గౌరవించుకుంటూనే వెళ్ళాలి. ఎవరిని కించపరచొద్దు, ఎవరిని అగౌరవపరచొద్దు అని నేను కోరుకుంటున్నా. జర్నలిజం విలువలను పెంచాలి. పొలిటికల్ లీడర్లు కూడా తిట్టుకోవడం ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ప్రజలకు ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని తీసుకురావాలి. నియంత పోకడకు పోవద్దు. ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులే కావాలి. అయితే నాకు సాఫ్ట్వేర్ కంపెనీలో వచ్చినటువంటి ఉద్యోగాన్ని తెలంగాణ ఉద్యమం కోసం, ఆనాడు తెలంగాణ ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు రాదు అనే నినాదాన్ని గట్టిగా నమ్మిన వాళ్ళలో నేను కొన్ని. కాబట్టి ఇప్పుడే త్యాగం చేయాలని మా కుటుంబం మొత్తం నిర్ణయం తీసుకొని, మా కుటుంబంలో మేము 4 మా చుట్టాలందరం కలిపి ఒక 100 మంది నిరంతరం కార్యక్రమాలు చేసినామన్నా. ప్రజా చైతన్య కార్యక్రమం, ధూమ్ధాములు, అమరవీరులు, ఆనాడు సాయుధ పోరాటంలో చనిపోయినటువంటి అమరవీరుల భార్యలకు సన్మానం చేసినాం. చాలా కార్యక్రమాలు
అమరవీళ్ళ పేరు మీద కొన్ని సంస్థలకు ఫుడ్ డొనేషన్స్తో పాటు ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినవి ఆ పుస్తకాలు ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళకు వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్ కూడా మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది అమరవీళ్ళ కోసం 2009-10లో. ఇలా చాలా కార్యక్రమాలు చేసినాం. నాకు జాబ్ వచ్చినా కూడా పోకపోవడానికి కారణం ఒకటే, సమాజం పట్ల ప్రేమ. ఆ సమాజానికి నేను ఏదో ఒక కాంట్రిబ్యూట్ చేయాలి. నిజంగా ఆర్థిక భారం ఎదుర్కొన్నాం మనం. మా నాన్న చిన్న జీతగాడు, ఇక అందరు రోడ్డు మీకు ఎక్కిన తర్వాత ఆర్థిక భారం ఆటోమేటిక్గా వచ్చేస్తే కదా. అంటే వాస్తవంగా కూడా చాలా తక్కువ జీతం, సర్వీస్ కూడా నాన్నకి తక్కువ. మధ్యలో మా తాతగారు ప్రాబ్లం అవ్వడం వల్ల జాబ్ ఎక్కిండు తప్ప ఆయనకి ఇష్టం లేదు. ఆయనకు కూడా ఎక్కిండు. ఆయన కూడా కొంచెం ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల ఆయన ఖర్చు, మాకు మధ్యతరగతి కుటుంబం బయటపడకుండా మాత్రం కొనసాగినాం. చివరిగా తెలంగాణ ఉద్యమం కోసం అయితే చాలా మా నాన్ననే, అప్పుడు మేము కూడా ఇన్కమ్ కాదు. అయితే అప్పుడు నాకు ఒక నాయకుడు ఏం చెప్పిండంటే, నువ్వే సంపాదించుకో, నువ్వే రాజకీయ అంటే నువ్వే ఉద్యమం చేసుకోవాలని చెప్తే శివాని టైల్స్ అండ్ శానిటరీ పెట్టి సొంతంగా దాంట్లో వచ్చే ప్రతి రూపాయలో 20 రూపాయలు, 100 రూపాయలు వస్తే 20 రూపాయలు ఉద్యమం కోసమే ఖర్చు పెట్టినా. ఇవాళ స్కూల్లో కూడా 100 రూపాయలు వస్తే 40 రూపాయలు సమాజం కోసం ఖర్చు పెడుతున్నా. ఈ భూమి యొక్క విశిష్టత గురించి ఎర్త్ డే నాడు చాలా పెద్ద ఎత్తున పిల్లల్లో అవగాహన తీసుకొచ్చి చాలా పెద్ద ర్యాలీ చేసిన, ప్లాస్టిక్ అవాయిడ్ కోసం ర్యాలీ చేసిన, చెట్లను నాటడం కోసం ర్యాలీ చేసిన, ఎన్ని కార్యక్రమాలు అంటే అన్ని కార్యక్రమాలు చేసిన. ఇవాళ మా స్కూల్లోకి వెళ్ళి చదువుకొని వెళ్ళిపోయిన పిల్లలు చాలామంది నాకు ఫోన్ చేస్తారు, సార్ ఇవాళ మేము రోడ్ల మీద చేసేటి అన్నీ కూడా 10వ తరగతిలో స్కూల్లోనే చేసినాం సార్ అని ఇప్పటికీ నాకు చెప్తారు. కొంతమంది నేవీలో సెటిల్ అయ్యాను, వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసిన మొన్న, సార్ నేను మీ స్కూల్ స్టూడెంట్ని, చాలా గౌరవపడుతున్నా, నాకు ఇవాళ టైం దొరికింది సార్, ఎన్నోసార్లు ఫోన్ చేసినా మీరు అన్నోన్ నెంబర్ అయినా ఎత్తలే, నేను ఇలా పలానా కార్తికేయ సార్, నేను ఇట్లా సెటిల్ అయినా అని సంతోషంగా చెప్తున్నాను. ముగ్గురికి ఎంబీబీఎస్, చాలా పేదరిక కుటుంబం అండి. ఇవాళ ఎంబీబీఎస్ డాక్టర్ సీట్లు కొట్టిను, ఎన్ఐటీలో చదువుతున్నారు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి జాబులు చేస్తున్నారు, సాఫ్ట్వేర్లు. కొంతమంది లాయర్లు అయినారు, కొంతమంది మన యూపీఎస్సీ వాటికి వీటికి ప్రిపేర్ అయితే గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. సో ఇవన్నీ కూడా నా మేనిఫెస్టోలో ఇవన్నీ పొందుపరిచిన. ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంటు, సెంట్రల్ లైబ్రరీలు, మన దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్ ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయడం, ప్రజలకు నాణ్యమైన విద్య వైద్యాన్ని అందించేందుకు. ఇప్పుడు వరంగల్లో కట్టబోతున్న అతిపెద్ద సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ప్రత్యేకంగా దానికి ఒక కమిటీ, మనం ఒకవేళ ఎమ్మెల్సీగా గెలిస్తే దానికి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల సమస్య మీద పోరాటం చేస్తా. నా వచ్చే జీతంలో సగం జీతం నేను చెప్పిన ఆల్రెడీ ప్రజల కోసమే ఖర్చు పెడితే, చదువు కోసం ఖర్చు పెడతా అని, ఆరోగ్యానికి ఖర్చు పెడతా. ఖచ్చితంగా న్యాయంగా చెప్తున్నా, ఈ పదవులు శాశ్వతం కాదు, గెలుపోటములు కూడా అందరికీ వస్తాయి. నిజంగా నేను ఎమ్మెల్సీలో గెలిచిన తర్వాత కూడా మీరు ఇంటర్వ్యూ తీసుకోండి, చేయకపోతే మీరు ఏది అడిగినా నేను దాని రోజున సమాధానం చెప్తా. అవసరమైతే మీరు దేనికంటే దానికి సిద్ధపడి ఉంటా. మొత్తానికైతే ఇప్పుడు ఒక ఎంపీ ఎలక్షన్స్ వచ్చేది అంటే ఎంపీ ఎలక్షన్లోనే 7 నియోజకవర్గాలు 8 నియోజకవర్గాలు ఉంటే తిరగడానికి ఇబ్బంది అవుతుంది కదా. ఇప్పుడు 3 జిల్లాలు, 3 ఉమ్మడి జిల్లాలు, అవి కూడా కొత్త జిల్లాలు కూడా కాదు. ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ 3 ఉమ్మడి జిల్లాలు అంటే దాదాపు ఇవి 7-8 కొత్త జిల్లాలు. ఇన్ని జిల్లాలు, ఇన్ని నియోజకవర్గాలు, మొత్తం ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయి? 34 అంటే 32-34 నియోజకవర్గాలను కలిపి మీరు ఒక్కరే 5 పార్లమెంట్ స్థానాలు, 5 పార్లమెంట్ స్థానాలు కలిపి ఒక్కటే వ్యక్తి ఇండిపెండెంట్గా ఇదంతా తిరగడం సాధ్యమవుతుంది? అసలు ఏంది ఇది 32 నియోజకవర్గాలు? వాస్తవంగా ఒకప్పుడు జనాభా, అప్పుడు గ్రాడ్యుయేట్స్ని బట్టి ఈ ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండని ఏర్పాటు చేసిన. అప్పుడు కూడా ఎవరు కూడా ఈ 14 రోజులలో అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేంత సినిమా లేదండి. ఏదో ప్రధాన పార్టీలు అంటే వాళ్ళకు క్యాడర్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు లాభం జరుగుతుందని ఇవన్నీ చేస్తున్నారు. నేను డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ప్రతి ఉమ్మడి జిల్లాకి ఒక ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అవకాశం కల్పించాలి. ఎందుకంటే ఒకప్పుడు గ్రాడ్యుయేట్స్ సంఖ్య తక్కువ ఉన్నది కాబట్టి ఉమ్మడి వరంగల్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండను కలిపి ఒక నియోజకవర్గంగా ఎమ్మెల్సీగా చేసింది. వాస్తవంగా ప్రతి సంవత్సరం 5 నుండి 6 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటికి వెళ్తున్నప్పుడు గ్రాడ్యుయేట్ సంఖ్య పెరిగినప్పుడు జిల్లాల విభజన జరిగింది, జిల్లాలలో ఉన్న జనాభా పెరిగింది, అన్ని రకాలుగా పెరిగినప్పుడు ఇప్పుడు రాజకీయ నిరుద్యోగుల కోసమైనా పెరిగిన గ్రాడ్యుయేట్స్ ఆలోచన పెట్టుకొని
3 సపరేట్ కాన్స్టిట్యున్సీస్కి 3 సపరేట్ ఎమ్మెల్సీలు కూడా ప్రకటించాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం దీని మీద ఆలోచన చేయాలి. ఎందుకంటే వరంగల్ వాళ్ళు వరంగల్ ఎమ్మెల్సీగా పోటీ చేయొచ్చు, ఖమ్మం వాళ్ళు ఖమ్మం ఎమ్మెల్సీగా, నల్గొండ వాళ్ళు నల్గొండ ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎక్కువ మందికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం. మనలాంటి వాళ్ళకు సామాన్యులకు కూడా తిరగడానికి భారం కాదు, ఇంకొంతమందికి అవకాశం ఎక్కువ కల్పించినట్టు కూడా అవుతుంది. 32 నియోజకవర్గాలు 14 రోజులు తిరగాలంటే 5 పార్లమెంట్ స్థానాలు ఒక్క పార్లమెంట్ స్థానానికి తిరగడానికి 14 రోజులు సరిపోవట్లేదు. అలాంటిది 14 రోజులల్లో మనకు ఒక కేటాయించిన సీరియల్ నెంబర్ పట్టుకొని ఈ ఉమ్మడి సగం 30% ఆఫ్ తెలంగాణ అండి, 30% ఆఫ్ తెలంగాణ ఈ 3 జిల్లాలను కవర్ అయిపోతుంది. ఈ 3 జిల్లాల్లో 14 రోజులలో తిరగలుగుతాము. ఏమన్నా క్యాడర్ ఉంటుందా? మాకు ఇండిపెండెంట్లకి అయితే క్యాడర్స్ ఉండవు కదా. ప్రజలే బలం, మాకు గ్రాడ్యుయేట్సే బలం. వాళ్ళకు మేమేంటో తెలుసుకునే వరకే టైం సరిపోదు. అలాంటిది మేము పోయి వాళ్ళని కలవాలంటే అసాధ్యం. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఒకప్పటి బూజుపట్టిన ఈ విధానాలను మార్చి కొత్త విధానాలు తీసుకురావాలి. పునర్విభజన చట్టాలు వీటిని మార్చాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు కల్పించాలి. దాని గురించి ఖచ్చితంగా 3 సపరేట్ ఎమ్మెల్సీలుగా చేయాలి. మీ అందరికీ కూడా తెలుసు అన్న, ఇప్పుడు తీర్మానం మల్లన్న గారి ఛానల్ ఉంది. పొద్దున లేస్తే గుడ్ మార్నింగ్ అంటే ఎంతో సంతోషకరమైన వార్తలు వింటామని అనుకుంది. బూతులతోటే ప్రారంభమవుతుంది. తన సొంత ఛానల్లోనే ఇన్ని బూతులు మాట్లాడినప్పుడు ఎమ్మెల్సీ అంటే ఏంటిదని పెద్దల సభ. రేపు అక్కడ పోయినప్పుడు ఆయన ఇదే బూతులతోటి అక్కడ మాట్లాడితే అది సభ పెద్దల సభ అవుతుందని, బూతుల సభ. మరి అట్లాంటి వాళ్ళని గెలిపించుకుంటే ఏం జరుగుతుంది? అంటే నేను అనేది ఏంటంటే జనాలు కూడా ఆలోచించాలి, నిజంగా గ్రాడ్యుయేట్స్ ఆలోచించాలి. మనకి ప్రధాన 3 పార్టీలతో సంబంధాలు లేవు, వాళ్ళంతా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వచ్చిన వాళ్ళే. రేపు రాకేష్ రెడ్డి గెలిస్తే మళ్ళీ బీఆర్ఎస్లో ఉంటాడన్న నమ్మకం కూడా లేదు. ఆయన ఆలోచన విధానాలు వేరు, ఆయన వేరు. ఇక్కడ యూత్ని మాత్రం మొత్తం పూర్తిగా చెడగొట్టిండు. ఆయన రేపు గ్రాడ్యుయేట్ సమస్యల మీద మాట్లాడేందుకు లేదు. ఆయన వెనకాల చాలా ఆస్తులు ఉన్నాయి. ఆయన కావాల్సుకుంటే ఎంతోమందికి ఉపాధి కల్పిస్తారు. ఒక ట్రెండ్ నడిచింది సార్, నేను ఈ విషయం చెప్పాలి మీకు. ఈ ఎలక్షన్ టైంలో గ్రాడ్యుయేట్స్ని యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం మీరు చాలా నియోజకవర్గాల్లో చూడండి, ఎలక్షన్స్కి 2 నెలలు 3 నెలల ముందు జాబ్ మేళాలను పెట్టి ఈ పోటీ చేస్తున్న వాళ్ళ కొడుకులో బిడ్డలో వాళ్ళ చుట్టాలో జాబ్ మేళాని కండక్ట్ చేసి అంతటా బ్యానర్లు పెట్టి అంతటా కూడా సేమ్ కంపెనీలనే పట్టుకపోయి ఇంటర్వ్యూలు చేసి అది చేసి ఇది చేసి యూత్ని అంతా గ్యాదర్ చేసి లాస్ట్కు ఉద్యోగాలు ఏం లేవు. అక్కడ 10 మందిని అక్కడ 10 మందిని తీసుకొని అవి ఏంటిది ఈ డేటాబేస్ ఎంట్రీలు, వాయిస్ ఓరియంటెడ్ జాబ్స్ తప్ప పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలలో నౌకర్లు ఇప్పించింది ఏం లేదు. వీళ్ళు 10,000-20,000 15,000 నౌకర్లు చేసే కూడా కొండ వాళ్ళ ఫ్యామిలీ నుండి కూడా జరిగినట్టున్నాయి కదా. అందరు పెట్టినన్న ఇది ఒక్కటే కాదు, మీరు భూపాలపల్లిలో చూడండి ఇదే జరిగింది, వరంగల్లో చూడండి ఇదే జరిగింది, వరంగల్ ఈస్ట్లో వెస్ట్లో ఎక్కడ చూడినా నేను చాలా వరకు చూసిన చాలా కాన్స్టిట్యున్సీలో ఇది ఒక ట్రెండ్గా మారింది. ఆ 3 నెలలు 2 నెలల ముందు ఈ జాబ్ మేళాలు ఏర్పాటు చేసి యూత్ని గ్యాదర్ చేసి వాళ్ళని ఒక భ్రమలోకి నెట్టేసి వాళ్ళ ఓట్ బ్యాంక్ను గుంజేందుకు ప్రయత్నం చేసి తర్వాత వాళ్ళని వదిలేసి ఇప్పుడు మా ఇప్పుడు ఎలక్షన్లు అయిపోయినాయి కదా, రేపటికెళ్ళి ఏ నాయకుడు జాబ్ మేళా పెడతారో చెప్పాలి. ఓడిపోయిన నాయకుడు చెప్పాలి, గెలిచిన నాయకుడు చెప్పాలి. ఎంతమందికి మీ నియోజకవర్గాల్లో మీరు ఉద్యోగ కల్పన ఇస్తారు, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కోసం ఏ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎన్ని కార్యక్రమాలు మీరు పార్టీ పరంగా మీ సొంతంగా మీ ప్రభుత్వ పరంగా మీరు చేయబోతున్నారు ప్రకటించాలి. ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి, ఒక పాంప్లెంట్ ప్రచారం చేయండి. మేము కూడా చదువుతాం, హర్షిస్తాం. నిజంగా ప్రజలకు మంచి జరుగుతాయంటే మేము కూడా హర్షిస్తాం, మీకు సపోర్ట్ చేస్తాం. స్వార్థాలు వదలండి, జనాలు చచ్చిపోతున్నారు, వాళ్ళని కాపాడండి. 20 ఏళ్ళ యువకుడు మొన్న అసంబర్తిలో అండి 20 ఆత్మహత్య చేసుకున్నాడు. కానిస్టేబుల్ పోస్టులకు పోలీస్ ఉద్యోగం కోసం 2-3 సార్లు రాస్తే మనస్తాపాన్ని చెంది వాళ్ళ ఇంట్లో ఎవరు లేనప్పుడు రిస్కొని చచ్చిపోయాడు. ఇట్లా తెలిసిన వార్తలే ఇప్పుడు పేపర్లలో టీవీలలో చూసిన వార్తలే, కానీ తెలియని వార్తలు వేలు మందులు. కొంతమంది ఏం చేస్తారు, అయ్యో పంచనామా చేసి మళ్ళా మార్చరీ ఇవన్నీ ఉంటాయని చెప్పి చెప్పకుండా అక్కడక్కడనే కానిస్తూ ఉంటారు. ఇట్లాంటివి మన ఇండియాలో చాలా నమ్మకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు చనిపోయినా కూడా బయట దాకా రానియకుండా పోస్ట్ మార్టం ఇవన్నీ చేయొద్దు అని చెప్పి వాళ్ళ ఆలోచనతోటి బయటికి రానియరు.
నిజంగా చాలామంది ఒత్తిడికి లోనయ్యి ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. అరే జీవన విధానం మారింది. రోజు ఏ వస్తువు కొనాలన్నా ఇలా జిఎస్టీ వేసి ఆ పన్ను భారం మీద పెంచి 5 రూపాయలు ఉన్న వస్తువును 15 రూపాయలకు అమ్ముతున్నారు. సామాన్యుడు ఏది కొనుక్కోలేకపోతే అరే ఇవాళ మార్కెట్ పోతే 200 రూపాయలు పోతే ఒక్క పూట వెళ్తుంది. కూరగాయల కంటే మాంసాహారం తినడం బెటర్ అనే కాడికి తీసుకొచ్చింది. చికెన్ ఈజీ దొరుకుతుంది. చికెనే 100 రూపాయలకు పావు కిలో దొరుకుతుంది. ఈ కూరగాయలు 150 రూపాయలు పెట్టినా ఆ పావు కిలో వస్తలేదు అనే కాడికి వచ్చింది. మరి ఎవరు కాపాడుతారు వ్యవస్థ? ఇన్ని మాట్లాడుతున్నటువంటి మీరు మీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలేంటి? ముఖ్యంగా నేను మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేపు ఎల్లుండి మేము ప్యాంప్లెట్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. మేనిఫెస్టోలో ఫస్ట్ రాజ్యాంగాన్ని మరియు రిజర్వేషన్లను రక్షించేందుకు ఆ వంతు కృషి చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం గట్టిగా ఉంటుంది, ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలు అందుతాయి. కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మనం కాపాడకపోతే భారతదేశంలో ప్రజాస్వామ్యం ఉండదు. దాన్ని కాపాడేందుకు నా ముఖ్య ప్రణాళిక. నిరుద్యోగుల కోసం నిరుద్యోగుల పక్షాన నిలబడతా. స్థానికంగా ప్రతి సంవత్సరం నిరుద్యోగులకు లక్షలాది రూపాయలు ఖర్చులు అవుతాయి. కోచింగ్ సెంటర్లో పొండి తిరగాలన్నా, ఒక రూమ్లో ఉండి తల్లిదండ్రుల పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు బాగుంటలేవు, అంత విధ్వంసం జరిగిపోయి ఉన్నది. వాళ్ళని కాపాడుకోవాలి కాబట్టి నిరుద్యోగ భృతి ఒక 5,000 వారికి నెల నెల అందే విధంగా ఖచ్చితంగా పోరాటం చేస్తా. ఒత్తిడి తీసుకొచ్చి ఆ 5,000 నిరుద్యోగ భృతిని మాత్రం ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రయత్నం చేస్తా. ఇంకోటి ఉమెన్స్ గురించి, చైల్డ్స్ గురించి ఎవరు ఆలోచిస్తారు. ఆడపిల్లల గురించి 10 ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి అమ్మాయికి ఏదో ఒక అవసరం ఉంటుంది మెయింటెనెన్స్కి. ఆ మెయింటెనెన్స్ కోసమన్నా కనీసం 2,500 రూపాయలు ప్రభుత్వం నేరుగా వాళ్ళ ఖాతాలలో వేయాలి. ఎందుకంటే మీకు తెలుసు ప్రతి 10 సంవత్సరాలు, అంత ముందు కంటే 14-15 సంవత్సరాలకు కొంత అమ్మాయిలో మెచ్యూరిటీ పేరు అవి ఇవి జరుగుతూ ఉంటాయి. కానీ ఇవాళ 10 సంవత్సరాల పాపలకు కూడా అలానే అవుతున్నాయి. కాబట్టి 10 సంవత్సరాల పిల్లల నుండి ఆ పై వరకు అందరికి కూడా నెల నెల 2,500 శానిటరీ ప్యాడ్స్ కోసము, మిగిలిన ఇతర ఎందుకంటే చాలా ఉన్నాయన్న. వాస్తవంగా ఈరోజు అమ్మాయిలు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్స్ కూడా ఎక్కువ మహిళల్లోకి వస్తున్నాయి. సో వీటి గురించి అవగాహన తీసుకురావాలి. కాబట్టి మనం వాళ్ళకు ఒక నాణ్యమైన ఫుడ్ కానీ వాళ్ళ హెల్త్కు ఇష్యూస్ కోసం ఒక 2,500 రూపాయలు ప్రత్యేకంగా వాళ్ళకు వచ్చే విధానాన్ని మనం దాని మీద పోరాటం చేస్తా. నల్గొండల ఫ్లోరోసిస్ బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు కూడా ఖచ్చితంగా నెలకు ఒక 5,000 రూపాయలు వాళ్ళకు కూడా గవర్నమెంట్ సహాయం అందించాలి. అక్కడ కలుషితం లేని నీళ్లను అందించాలి. మన గోదావరి, కృష్ణా నది మన జలాలపైన మనకు రావాల్సిన వాటా ఇంకా తేలలేదు. దాన్ని మనం ఖచ్చితంగా పోరాడి తెచ్చుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే ప్రతి నియోజకవర్గాలకు నీటి సౌకర్యం నిరంతరం జరిగే విధానాన్ని మనం ప్రవేశపెట్టాలి. ఇది ముఖ్యమైన ఎజెండా. బీసీలకు 50% చట్టసభల్లో బిల్లు పాస్ చేయాలి. ప్రతి ఒక్క దాంట్లో 50% అమలు జరగాలి. రెండోది మహిళలకు 50% రిజర్వేషన్ హక్కులు కల్పించాలి. అన్నిట్లలో స్థానిక ఎలక్షన్లను ఇస్తారు, ప్రధాన ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లలో ప్రకటిస్తలేదు. దీన్ని అన్నిట్లలో అమలు జరగాలి. వీటన్నిటి మీద పోరాటం చేయడానికి నేను ఖచ్చితంగా నిర్ణయం తీసుకున్నా. రేపటి రోజున ఆధునిక భారత్ మారాలి కాబట్టి సింగపూర్ ఇంకా ఇతర జపాన్ ఇలాంటి దేశాలను ఆదర్శంగా తీసుకొని మనం మోనోరైల్ సిస్టమ్స్ ఇప్పుడు పర్కాల్, భూపాల్పల్లి, హుజరాబాద్, జన్గాం, స్టేషన్ కాన్పూర్, జన్గాం, పాలకుర్తి, తొర్రూరు ఇట్లా చుట్టుపక్కల మనం ఇంటర్ ట్రైన్ లింకింగ్ సిస్టమ్స్ని ఏర్పాటు చేసి ఒక మెట్రో మాదిరిగా మనం తయారు చేసుకుంటే చాలా తక్కువ సమయంలో మనం గమ్యాలు చేరుకొని మన పనులు చేసుకునే విధానాన్ని కూడా మనం వరంగల్లో ఇంప్లిమెంట్ చేయాలి, ఖమ్మంలో కూడా ఇంప్లిమెంట్ చేయాలి, నల్గొండలో కూడా ఇంప్లిమెంట్. మళ్ళీ ఈ 3 జిల్లాల కనెక్టివిటీ కూడా మనం రైల్ సిస్టమ్స్ ఇంటర్ లైనే ఏంటంటే సౌత్ సెంట్రల్ లైన్ వాటికి సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద నిర్ణయాలు తీసుకొని వీళ్ళకి చేయాల్సిన అవసరం ఉన్నది. తొందర డెవలప్మెంట్ స్టార్ట్ అయింది, ఇంకా 100 ఏళ్ళు దగ్గరకు వస్తాం, భారతదేశం ఇంకా మారకపోతే ఎట్లా అని ఇవన్నీ చేయాలి. ఇవన్నీ నా ఆలోచనలు. నీళ్లు, నిధులు, నియామకాల మీద ఇంకా పూర్తి స్థాయిగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. ఆ న్యాయం జరిగే విధంగా నీళ్ల మీద, నిధుల మీద, నియామకాల మీద ఖచ్చితంగా పోరాడతా. ఇంకొకటి, తెలంగాణ ప్రభుత్వాలు మారినా కొత్తగా వచ్చినా ఏం చేసినా పాత పెన్షన్ విధానం మీద ఇక్కడ మాట్లాడలేరు, ఉద్యోగుల పక్షాన ఎవరు నిలబడతలేరు. ఖచ్చితంగా మనం రేపటి రోజు పాత పెన్షన్ విధానం రావాలి.
రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి బాండ్స్ ఇస్తున్నారు, దానివల్ల ప్రయోజనం జరగట్లేదు. ఆ బాండ్ సిస్టమ్ తీసేసి నేరుగా వాళ్ళకి రావాల్సిన డబ్బును వాళ్ళ ఖాతాలో పడే విధంగా ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం. చాలామంది క్రాంతి గారిని పక్కకు పెడితే ప్రతి రాజకీయ నాయకుడు గెలవకముందు చెప్పేటి ముచ్చట్లండి. గెలిచిన తర్వాత అసలు ఏనాడు ప్రజలు వాళ్ళ దగ్గర వేద్దామన్నా కూడా అపాయింట్మెంట్ దొరికిన పరిస్థితి. మిమ్మల్ని ఎట్లా నమ్మాలి మరి? నేను మీకు తెలిసి రాకేష్ అన్న 20 ఏళ్ళకి వెళ్ళి నేను నిరంతరం మీకు అయితే టచ్లో ఉన్నా కదా. మా స్కూల్లో కూడా నేను ఒక విధానం చెప్తాను. నా స్కూల్లో పనిచేసే డ్రైవర్లు కానీ టీచర్లను కానీ నేను వాళ్ళని పేరు పెట్టి పిలువ ఏది పెట్టా, అన్న అక్క అనే పిలుస్తా. ఈవెన్ డ్రైవర్ని కూడా ఆయమ్మని కూడా అమ్మ అనే పిలుస్తా. నా వ్యక్తిత్వం అలాంటిది. నా ఇంట్లో పనిచేసే పిల్లగాడిని నా కార్ డ్రైవర్ అయినా ఇంకెవరైనా అక్క అని పిలుస్తా. డైనింగ్ టేబుల్ మీద అందరం కలిసే భోజనం చేస్తాం. వాళ్ళకే అంత అందుబాటులో ఉన్న ప్రజలకు అందుబాటులో ఉన్నాను. గెలిపించిన ప్రజలకు న్యాయం చేయము. ఈ పదవి తాత్కాలికంగా ఉండే పదవి. మనం జీవితాంతం పుట్టినా చచ్చినా కూడా మనకు ఉండేది ఒక పేరు మాత్రం. మనతోటి రాకున్నా కూడా జీవితంలో ఇక్కడ మిగిలిపోయేది ఒక పేరే. డబ్బు రాదు, ఏది రాదు. ఎందుకంటే అక్కడ బాండ్స్ రాసి ఇచ్చినటువంటి నాయకులే ఏ బాండ్ ఎవడు ఇచ్చిన వాళ్ళకు విధానాలు లేవు కదా అన్న. వాళ్ళకు వ్యక్తిగత ప్రయోజనాలు. నాకు ఆస్తులు పెంచుకోవాలని ఏం లేదు. నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్న సందర్భం వచ్చింది కాబట్టి. సుప్రజ నా భార్య, మా సతీమణి పేరు సుప్రజ. నాకు 2016లో పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత మేమిద్దరము ఒక 3 నెలల తర్వాత మేము డిసిషన్ ఏం తీసుకున్నామంటే, దేశ ఆర్థిక పరిస్థితులు, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, మార్పులు, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, సమాజం ఎలా ఉంటుంది, రేపటి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే దాని మీద చర్చించినాం. ఆ చర్చలో భాగంగా మేము పిల్లల్ని వద్దనుకున్నాం. ఈ సమాజంలో మనమే ఇంత తట్టుకోలేక ఇంత వ్యవస్థ నాశనం అవుతా అంటే చూస్తూ భరించలేకపోతాను. రేపటి సమాజంలో మన పిల్లలు ఎట్లా బతుకుతారు, రేపు నేను లేకున్నా నువ్వు లేకున్నా వాళ్ళకు ఇబ్బంది క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం, వద్దు అని ఒక గట్టి నిర్ణయం తీసుకున్నాం. దాదాపు ఒక 4-5 సంవత్సరాల వరకు కూడా పిల్లల్ని మేము కనడాన్ని అవాయిడ్ చేస్తున్నాం. అయితే ఒక అనుకోని సంఘటన, చుట్టాలింటికి పోయినప్పుడు మా భార్య ఒక సందర్భంగా ఎదుర్కొన్నది. ఆ తర్వాత ఆమె కోసం ఒక పాపను కనాలనే ప్రయత్నం ఎవరో ఒకరు ఉంటే సరిపోతుంది అనే ఆలోచన ఆమె వ్యక్తపరచడం, దానికి నేను అనుకున్నాను. అంటే నేను అంత లోతుగా ఆలోచించిన, రేపు నాతోటే ఇక్కడికి అయిపోవాలి, మళ్ళీ ఈ వారసత్వం కొనసాగిస్తా, ఇది చేస్తా, అది చేస్తా, నాకు ఎలాంటి ఏం లేవు. నా వల్ల ఇంకొకరు బాధపడద్దు, నా వల్ల ఇంకొకరు బాధపడదు. నాకు నీ నుండి 10 రూపాయల సాయం పొందితే దాంట్లో 2 రూపాయలు 3 రూపాయల సాయం మళ్ళీ తిరిగి నేను నీకు ఇవ్వాలి అనే ఆలోచన నాది. ఇప్పటికీ నేను అదే అమల్లో ఉన్నా, అదే చేస్తున్నా. మా నాన్నగారు ఇప్పటికీ హెచ్చరిస్తారు, నీ చేతిలో డబ్బులు ఆగవు, ఉన్న డబ్బులను నువ్వు అందరికీ అటు ఇస్తానో ఇటు ఇస్తానో అని తెలుస్తాను, కొంచెం జాగ్రత్త అని చెప్తా ఉంటారు. అంటే నాది నేను చూసుకుంటూనే ప్రజలకు చేయాల్సింది చేస్తూ ఉన్నా. నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిన, రేపు నేను ఎమ్మెల్సీగా గెలిస్తే నా సగం జీతం పేద ప్రజలకు విద్య కోసమే ఖర్చు పెడతాను. ఎందుకంటే విద్య ద్వారానే పూర్తి మార్పు జరుగుతుంది. ఒక కుటుంబము నిరుపేద కుటుంబమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందులో చదువుకున్న విద్యార్థి చదువుకొని ఎదిగిన తర్వాత, ఆర్థికంగా బలపడిన తర్వాత వాళ్ళ కుటుంబ రూపురేఖలు మొత్తం మారిపోతాయి. కాబట్టి నేను బలంగా నమ్ముతా, విద్యను అందిస్తే సరిపోతుంది. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని పిల్లలకు అందిస్తే, ఆరోగ్యం కోసం ఫ్రీ హాస్పిటలైజేషన్ చేస్తే, ఈ 2 చాలన్నా, మీరు బువ్వ పెట్టకున్నా పర్వాలేదు, ఏది ఫ్రీ పథకాలు ఇవ్వకున్నా పర్వాలేదు, ఈ 2 మంచి చేస్తే జనాలే హ్యాపీగా జీవిస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నేను కూడా నల్గొండ, వరంగల్, ఖమ్మం ప్రజలందరూ కోరుకునే ఒకటే, నిరంతరం మా తండ్రి గారు మేము అందరం కూడా సమాజ సేవ కోసమే నిరంతరం పోరాటాలు చేసినాం. ఈరోజు మీ అందరి ముందు ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నా. మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించండి. ప్రజల గొంతునై కౌన్సిల్లో మన హక్కుల కోసం పోరాడతా, నిరంతరం మీతో ఉంటా, మీ అందుబాటులో ఉంటా. అందరికీ దండాలు, నమస్కారాలు. మొత్తానికైతే ఈరోజు క్రాంతి గారు చెప్పిన విషయాలు మనం ఒకసారి గమనించినట్లయితే, తప్పకుండా ఏ అధికార పార్టీ నుండి ఎవరు గెలిచినా కూడా ఆ పార్టీ నాయకులు చెప్పినటువంటి రీతిగా మెలుచుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడాలన్నా, ఏం
మండలికి పోయి ఏం చెప్పాలన్నా కూడా ఒక స్క్రిప్ట్ పరంగా పోవాల్సి ఉంటుంది కాబట్టి ఇండిపెండెంట్గా అసలు నిజానికి మండలికి వచ్చే ఎవరికి కూడా ఏ రాజకీయ పార్టీ ఎజెండా ఉండద్దు. రాజకీయ పార్టీ ఎజెండా ఉండేదంటే రాజకీయ పార్టీ నుండి గెలిచిన వాళ్ళు. మనం లాస్ట్ టైం 10 ఏళ్ళుగా చూసినాం. మండలిలో బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ మంది ఉండేది అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాల్సింది పోయి పాటలు పాడుకునే పరిస్థితి కూడా మనం చూసినాం. సో తప్పకుండా మండలికి వచ్చేటువంటి నాయకులకి ఈ రాజకీయ ఎజెండా లేకపోతే వాళ్ళందరూ అసెంబ్లీలో జరిగే సమావేశాలకు సంబంధించిన విషయంలో కానీ లేదు అని అంటే ప్రజా సమస్యలకు సంబంధించిన విషయంలో కానీ ఏం జరుగుతుంది, వాళ్ళకు మనం ఇవ్వాల్సినటువంటి సలహాలు సూచనలు ఏంది, మనం ప్రజా సమస్యల మీద ఎట్లా పోరాడాలనే విషయంలో మండలి నాయకులు ఉంటే తప్పకుండా నిరుద్యోగుల పక్షాన లేదంటే ఉద్యోగుల పక్షాన వీళ్ళందరి పక్షాన నిలబడే అవకాశం ఉంటుందని చెప్పి చెప్తున్నాడు. ఈ విషయాన్ని మరి ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, నల్గొండ నిరుద్యోగులారా మీరు అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, నిరుద్యోగులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది, ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యమ నాయకులు కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. మీ పరిస్థితులు మారాలంటే రానున్న రోజుల్లో మనం ఏ రకమైనటువంటి రాజకీయాలను ఆహ్వానించాలనే విషయం మీద కూడా మీరు అందరూ ఒక నిర్ణయాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. చూస్తూనే ఉండండి, మరిన్ని ముఖ్యమైన విషయాలు మేము ముందు తీసుకొచ్చడానికి ప్రయత్నం చేస్తాం. ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీకి అమ్ముడు పోకుండా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు అమ్ముడు పోకుండా ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా ప్రజల పక్షాన నిలబడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం.